హలో ఆల్. ఒకసారి అందరూ చూడండి. నేను ఇది డెమో క్లాస్ అండి. ఓకేనా. ఇప్పుడు జరుగుతున్నవన్నీ డెమో క్లాసెస్. ఓకేనా అండి. డెమో క్లాస్ కాబట్టి ఏంటంటే ఫస్ట్ ఒక్కోసారి ఏంటంటే ఓకే. ఒకసారి ఎస్టర్డే వచ్చిన వాళ్ళు ఇవాళ వచ్చిన వాళ్ళు రేపు అట్లా వస్తారో రాదో తెలియదు కాబట్టి మధ్య మధ్యలో మిస్ అవుతున్న వాళ్ళు, కొత్తగా జాయిన్ అవుతున్న వాళ్ళు అలా ఉంటారు కాబట్టి ఒక చిన్న ఇదేంటంటే కోర్స్ కంటెంట్ ఏముంటుంది, ఓకే, మనం ఏమి నేర్పిస్తాం అనేది మళ్ళీ ఒకసారి చెప్తాం అనమాట. ఓకే అండి. సో ఇప్పుడు మన కోర్స్ ఎలా ఉంటుందంటే మన కోర్సు మన ఇన్స్టిట్యూట్ నేమ్ వచ్చేసి ఎనీబడీ కెన్ డూ సాఫ్ట్వేర్ జాబ్. మన కోర్స్ వచ్చేసి మనకు ఫుల్ స్టాక్ డెవలపర్ కోర్స్. ఓకే. ఓకే. ఇన్ దిస్ కోర్స్ వాట్ వి లర్న్, మనం ఏం నేర్చుకుంటాం ఈ కోర్స్లో అనేది ఒకసారి చూద్దాం. ఏం నేర్చుకున్నా చూద్దాం. అసలు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటే ఏంటి, అంటే సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్ అన్ని కలిపితే ఫుల్ స్టాక్ అంటారు. ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి, బ్యాక్ ఎండ్ అంటే ఏంటి, డేటాబేస్ అంటే ఏంటి అంటే మనకు డెవలప్మెంట్లో ఓకే అండి. సాఫ్ట్వేర్లో ఏముంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్ ఉందనుకుంటే ఏదైనా ఒక వెబ్సైట్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు కార్ట్ డైలీ చూసినటువంటి ఫ్లిప్కార్ట్ లాంటివి, అమెజాన్ లాంటివి కానీ, లేదా మనం రెగ్యులర్ చూసినటువంటి నెట్ఫ్లిక్స్ లాంటివి కానీ, ఓకే, లేదంటే యూట్యూబ్ లాంటివి కానీ, ఏదైనా సరే ఎనీథింగ్, ఓకే, ఎనీథింగ్. ఒక వెబ్సైట్ ఉందనుకుంటే ఆ వెబ్సైట్కి ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్ అని 3 అవసరం ఉంటాయి. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్ అని. ఓకే. ఈ మూడింటిని కలిపితేనే మనకు ఫుల్ స్టాక్ అంటారు. ఓకే. ఈ మూడింటిని కలిపితేనే మనకు ఫుల్ స్టాక్ అంటారు. ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటంటే మన కళ్ళకు కనిపించేది. ఓకేనండి. మన కళ్ళకు కనిపించేది ఏదైనా సరే ఫుల్ స్టాక్ ఫ్రంట్ ఎండ్ అంటాము. అంటే కళ్ళకు కనిపించేది అంటే ఏంటంటే కళ్ళకు కనిపించేదంటే ఇక్కడ చూడండి ఒకసారి. మన కళ్ళకు కనిపించేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ అనుకుంటే, ఓకే, ఫ్లిప్కార్ట్ అనుకుంటే ఇక్కడ మన కళ్ళకు కనిపిస్తున్నాయి కదండి. ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా మనకు. ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ లోగో ఒకటి ఉంది, తర్వాత ఇవన్నీ ఉన్నాయి, మొత్తం అంతా ఇదంతా మనకు ఓకేనండి. ఇదంతా కూడా నాకు ఏమంటున్నారు దీన్ని, ఇదంతటిని కలిపి మాకు ఫ్రంట్ ఎండ్ అంటారు. అంటే ఇక్కడ మీరు చేయంగానే ఇక్కడ ఓపెన్ అవుతున్నాయి ఇవన్నీ, ఓకేనా. మెన్స్, ఓకే, తర్వాత ఇంకా ఆల్ మెన్స్ జీన్స్ సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, మీరు ఏదైనా చేయండి. ఓకే. ఇవన్నీ కళ్ళకు కనిపించేదంతా కూడా మొత్తం అంతా కళ్ళకు కనిపించేదంతా కూడా మీకు ఫ్రంట్ ఎండ్. అయితే నేను ఇప్పుడు ఏదైనా సరే ఒక ప్యాంట్ ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్యాంట్ ఉంది, ఓకేనా, ఈ డ్రెస్ నేను క్లిక్ చేశాను. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఏమంటానంటే నాకు ఈ ప్రోడక్ట్ యొక్క డిస్క్రిప్షన్ అంతా చూశాను నేను, ఓకేనా, నాకు అంతా నచ్చింది, ఓకేనా. సో నాకు నచ్చిన తర్వాత నేను ఏమంటానంటే ఇక్కడ నాకున్న ప్రోడక్ట్ నేను యాడ్ చేసుకోవాలి, ఐ మీన్ కార్ట్ చేయాలి. ఓకే. కార్ట్కి వెళ్ళాలి. ఇప్పుడు నాకు వాడు లాగిన్ అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? లాగిన్ అడుగుతున్నాడు. నేను లాగిన్ చేయాలంటే నా దగ్గర ఆల్రెడీ దాంట్లో ఒక అకౌంట్ ఉండాలి. ఓకే. ఒక అకౌంట్ ఉండాలంటే ముందుగా నేను వాడి దగ్గర సైన్ అప్ అవ్వాలి. సైన్ అప్ అంటే ఆ పర్టికులర్ వెబ్సైట్కి నా ఇన్ఫర్మేషన్ కొంత వాళ్ళకి ఇవ్వాలి. ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే నా నేము, ఓకేనండి, నా నేము, తర్వాత నా ఈమెయిల్ ఐడి ఒకటి క్రియేట్ చేసుకొని ఇవ్వాలి. దాని తర్వాత పాస్వర్డ్ ఇవ్వాలి. ఈ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ని మనం ఏమంటామంటే క్రెడెన్షియల్స్ అంటాము. ఓకే. క్రెడెన్షియల్స్ అంటాం. ఓకే. ఆ క్రెడెన్షియల్స్ ఇస్తే ఓకే అది వెరిఫై చేసుకుంటుంది. వెరిఫై చేసిన తర్వాత ఓకే సో అండ్ సో మల్లేశ్వర్ రెడ్డి గారే వచ్చారు, ఆ తర్వాత ఆయన పాస్వర్డ్ ఇదే సేమ్ అనేసి అది వెరిఫై చేసుకున్న తర్వాత అప్పుడు మనకు ఎంట్రీ ఇస్తుంది, లోపలికి ఎంట్రీ ఇస్తుంది. లేకపోతే ఎంట్రీ ఇవ్వదు. ఓకే అండి. లేకపోతే ఎంట్రీ ఇవ్వదు. అలాగా నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉందో మల్లేశ్వర్ రెడ్డి అండ్ పాస్వర్డ్ అయితే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ ఐడి అండ్ పాస్వర్డ్ అంటాం కదా, ఆ ఇన్ఫర్మేషను ఓకే ఇప్పుడు నాకు కనిపించేది ఇక్కడ కదా, ఇక్కడ నేను టైప్ చేస్తాను నేను. ఓకే అండి. ఇక్కడ నేను టైప్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా ఎక్కడికి వెళ్ళాలి, ఒక చోటుకి ఎక్కడికో వెళ్ళి అక్కడ స్టోర్ అవ్వాలి. ఫస్ట్ సైన్ అప్ చేసినప్పుడు ఓకే. మీరు జీమెయిల్ కూడా మీరు అకౌంట్ ఓపెన్ చేస్తే ఓకే, మీరు జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేసినా సరే మీకు ఏమవుతుందంటే ఫస్ట్ మీ నేమ్ తోటి ఏదో ఒక ఈమెయిల్ ఐడి మీరు క్రియేట్ చేసుకుంటారు. ఆ క్రియేట్ చేసిన ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ 2 ఏదైతే ఉంటాయో ఆ 2 ఇన్ఫర్మేషన్ స్టార్టింగ్లో మనం ప్రొవైడ్ చేస్తాం. మనం ప్రొవైడ్ చేసినప్పుడు ఆ జీమెయిల్ సర్వర్ ఏం చేసుకుంటుందంటే ఒక చోట సేవ్ చేసుకుంటుంది. సేవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ టైం మీరు ఎప్పుడు వచ్చినా సరే ప్రతిసారి ఏం చేస్తుందండి, ప్రతిసారి మీ మెయిల్ ఐడి పాస్వర్డ్ కరెక్ట్ ఉందని చెక్ చేసుకుంటుంది. మీరు ఎప్పుడైతే కనుక ఎంటర్ అవుతారో అప్పుడు ఈ మెయిల్ ఐడి కరెక్ట్గా ఉందా, పాస్వర్డ్ కరెక్ట్గా ఉందా. మెయిల్ ఐడి కరెక్ట్ ఇచ్చినా కానీ ఒక్కోసారి మనం ఏం చేస్తుంటే పాస్వర్డ్ తప్పిస్తే కనుక అది యాక్సెప్ట్ చేయదు, మన అలో చేయదు, మన మెయిల్ ఐడి మన జీమెయిల్ ఓపెన్ అవ్వదు. కారణం ఏంటంటే మెయిల్ ఐడిది ఏముంది, మీకు నాకు ఎవరికైనా తెలిసి ఉండొచ్చు, కానీ పాస్వర్డ్ తెలియదు కదా. కాబట్టి ఎవరైనా సరే ఓకే అనాథరైజ్డ్ అంటే వాళ్ళకి ఆథరైజేషన్ లేదు, అనాథరైజ్డ్ ఎంటర్ అవ్వాలని ట్రై చేస్తే కనుక అది బ్లాక్ చేస్తుంది, ఆపేస్తుంది. ఓకేనండి. సో అలా ఆపేయాలంటే ఒక మెకానిజం
కదా దానికి ఒక సిస్టమ్ ఉండాలి కదా! అదేంటంటే మీరిచ్చిన ఇన్ఫర్మేషన్‌ను ఒక చోట స్టోర్ చేసుకుంటుంది. తర్వాత మీరెప్పుడైతే మళ్ళీ వచ్చినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ మళ్ళీ మీరు ఎంటర్ చేస్తారో, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా చెక్ చేసుకుంటుంది. ఇలా చెక్ చేసుకోవడానికి ఓకేనండి. ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంటే ఫ్రంట్ ఎండ్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్‌ని ఆ డేటాబేస్‌కి చేరవేసేటువంటి ఏదైతే ఉంటుందో దాన్ని మనం బ్యాక్ ఎండ్ అంటాము. దాన్నేమంటామంటే బ్యాక్ ఎండ్ అంటాం. అంటే మన ఫ్రంట్ ఎండ్‌లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్‌ని డేటాబేస్‌కి, తర్వాత డేటాబేస్‌లో ఇన్ఫర్మేషన్ మనకు. ఓకేనండి. మన దగ్గర ఉన్నది దానికి, దాని దగ్గర ఉన్న దానికి అనుకోండి. అంటే మనకు ఫ్రంట్ ఎండ్‌లో ఉన్నటువంటి దాన్ని డేటాబేస్‌కి, డేటాబేస్‌లో ఉన్న దాన్ని ఫ్రంట్ ఎండ్‌కి, రెండిటికి చేరవేసేటువంటి మధ్యలో కొరియర్ సర్వీస్ లాంటిది ఏదైతే ఉంటుందో, ఆ సర్వీస్ చేసేదంతా ఏంటంటే అదే బ్యాక్ ఎండ్ అంటాము. దాన్ని బ్యాక్ ఎండ్ అంటాం. అంటే ఫ్రంట్, బ్యాక్ ఎండ్, డేటాబేస్ 3 ఉంటాయి. ఫ్రంట్ ఎండ్ నుండి డేటాబేస్‌కి మధ్యలో చేరవేసేటువంటి ఒక మెకానిజం అయితే ఉంటుందో డేటా మొత్తాన్ని, దాన్నే మనం బ్యాక్ ఎండ్ అంటాము. ఓకే. ఈ 3 ఉంటేనే మనం ఫుల్ స్టాక్ అంటాము. ఈ 3 ఉంటే మనం ఫుల్ స్టాక్ అంటాము. ఓకే. సో, అయితే ఇంతకుముందు కూడా మనకు జాబ్స్ ఫుల్ స్టాక్ లేకముందు కూడా మనకు జాబ్స్ ఉండేవి. ఎలా ఉండేవంటే ఫ్రంట్ ఎండ్ జాబ్స్ వేరే ఉండేవి. డేటాబేస్ జాబ్స్ వేరే ఉండేవి. తర్వాత బ్యాక్ ఎండ్ వేరే ఉండేవి. ఇప్పుడు కూడా ఉన్నాయి. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్ ఇప్పుడు కూడా 3 వేరే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏం చేశారంటే దాన్ని ఫుల్ స్టాక్ అని చేసేసి ఏం చేశారంటే మనల్ని మల్టీ టాలెంటెడ్ లాగా తీసుకున్నారు. ఓకేనండి. మల్టీ టాలెంటెడ్ లాగా. అంటే ఒక పర్సన్, ఒక ఎంప్లాయీ ఓన్లీ ఫ్రంట్ ఎండే చేస్తారు. లేదంటే ఓన్లీ బ్యాక్ ఎండ్ చేస్తారు. ఓన్లీ డేటాబేస్ చేస్తారని లేకుండా 3 చేసేలాగా. ఓకేనండి. 3 వచ్చేలాగా. అయితే 3 వస్తే సార్ మొత్తం 3 చేపిస్తారా సార్ ప్రతిరోజు అంటే 3 వర్క్‌లు ఉంటాయి అంటే ఉండవండి. 3 వర్క్‌లు ఏమి ఉండవు. కానీ ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాజెక్ట్‌లో మనకు ఫ్రంట్ ఎండ్‌లో బాగా అవసరం ఉంది. ఫ్రంట్ ఎండ్‌లో మిమ్మల్ని యూజ్ చేసుకున్నారు. తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్‌లో బ్యాక్ ఎండ్ ఉంటే బ్యాక్ ఎండ్ కూడా యూజ్ చేసుకుంటారు. లేదు థర్డ్ ప్రాజెక్ట్‌లో మీకు డేటాబేస్ మీద యూజ్ యూజ్ చేసుకుంటారనుకోండి. అవసరం ఉందనుకోండి. అక్కడనే యూజ్ చేసుకుంటారు. అంతే తప్ప ఓకేనండి. మనకు 8 అవర్స్ ఉన్న వర్క్‌ని ఓ 24 అవర్స్ ఇస్తారా సార్ 3 వర్క్‌లు చేపిస్తారంటే అట్లేం చేయించరు. అయితే వాళ్ళకి కావాలంటే మల్టీ టాలెంటెడ్ కావాలి. ఈ ఒక్క వర్కే కాదు ఇంకా వేరే వర్క్ అయినా ఏదైనా చేసేలాగా కావాలి. అలా కావాలి కాబట్టి వాళ్ళు డిమాండ్ ఎక్కువ చేసి దీన్ని ఏం చేస్తారంటే గనక ఫుల్ స్టాక్‌ని బాగా హైప్ చేశారు. ఓకేనండి. సో, ఇప్పుడు మార్కెట్‌లో మీరు ఎక్కడ చూసినా సరే, ఫుల్ స్టాక్‌కి ఎప్పుడు ఓపెనింగ్స్ ఉంటాయి. ఎందుకంటే ఫుల్ స్టాక్‌లో కొన్ని టూల్స్ ఉన్నాయి. ఏ టూల్ మీద వాళ్ళకి ఓపెనింగ్ ఉన్నా సరే అది ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ కింద వాళ్ళు డైరెక్ట్ తీసేసుకుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రంట్ ఎండ్‌లో మనకు రియాక్ట్ అని ఒకటుంటుంది. తర్వాత యాంగులర్ జేఎస్ అని ఒకటుంటుంది. ఆ తర్వాత మీకు బ్యాక్ ఎండ్‌లో కూడా నోడ్ జేఎస్ అని ఒకటుంటుంది. ఓకే. ఎక్స్‌ప్రెస్ జేఎస్ అని ఇలా చాలా ఉన్నాయి. వీటిలో ఏది తీసుకున్నా సరే, ఏది కావాలన్నా సరే మనలాంటి వాళ్ళని తీసేసుకుంటారు. అంటే ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ చేసిన వాళ్ళని తీసేసుకుంటారు. కాబట్టి ఏంటంటే ఓపెనింగ్స్ అనేవి చాలా ఎప్పుడైతే మనకు ఓపెనింగ్స్ బాగుంటాయో ఓకే. ఎప్పుడైతే ఓపెనింగ్స్ బాగుంటాయో మన స్కిల్స్ మనం ఏదైతే ప్రాక్టీస్ చేస్తామో ఓకే. బాగా స్కిల్ ఇంప్రూవ్ చేసుకుంటామో వాళ్ళందరికీ కూడా జాబ్స్ వస్తాయి. అయితే సార్ మేము ప్రాక్టీస్ చేయకుంటే మాకొస్తుందా అంటే గనక ఖచ్చితంగా గ్యారంటీగా చెప్పలేమండి. ఎందుకంటే కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే చిన్న చిన్న డెఫినిషన్‌లు అడిగి కూడా జాబ్‌లిచ్చేస్తాయి. జాబ్‌లయితే వచ్చేస్తాయి. జాబ్‌లయితే ఒక రకంగా ప్రాక్టీస్ చేసినా కూడా జాబ్‌లయితే వస్తాయి. కానీ వర్క్ చేయాల్సొచ్చినప్పుడు కొంచెం కష్టపడాల్సొస్తది మీరు. వర్క్ చేయాల్సొచ్చినప్పుడు కష్టపడాల్సొస్తది. సింపుల్ అండి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే సాఫ్ట్‌వేర్ జాబ్ సంపాదించడం అనేది చాలా చాలా పెద్ద కష్టం అనేటువంటి ఫీలింగ్‌లో భ్రమలో ఉన్నారు. నిజానికి సాఫ్ట్‌వేర్ జాబ్ సంపాదించడం చాలా 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 సింపుల్. కారణం ఏంటంటే, కారణం ఏంటంటే, మనకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని చిన్న చిన్న మెలకువలంటాం తెలుగులో. మెలకువలు తెలిసుండాలి. ఓకేనండి. మీకు ఆ ట్రిక్స్, టిప్స్ తెలిస్తే గనక ఇంటర్వ్యూ ఈజీ క్రాక్ చేయొచ్చు. ఓకేనండి. ఇంటర్వ్యూ ఈజీ క్రాక్ చేయొచ్చు. ఓకే. సో, అవన్నీ మేము ఇంటర్వ్యూస్ ప్రిపరేషన్‌లో ఆ టైంలో మీకు గైడ్ చేస్తాం. ఓకే. సో, ఆ టైంలో మేము గైడ్ చేస్తాం. సో, మనకేంటంటే స్టూడెంట్ ఏం చేయాలంటే, మనం చెప్పినటువంటి మేమేం చెప్తామో అవి యాజ్ ఇట్ ఈస్‌గా ప్రాక్టీస్ చేసుకోవాలి. అవి యాజ్ ఇట్ ఈస్‌గా ప్రాక్టీస్ చేసుకొని ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగినప్పుడు మీరు ఆన్సర్ చేయాలి. అంతే. అంతే అండి. అంతకంటే ఏం లేదు. ఓకే. సో, చాలా సింపుల్‌గా జాబ్ వస్తది. అయితే సార్ మీరు చెప్పినంత సింపులా అంటే అవునండి సింపులే. ఎప్పుడంటే సబ్జెక్ట్ నేర్చుకుంటే కొంతైనా. సబ్జెక్ట్ కొంచెం నేర్చుకుంటే సింపుల్. సబ్జెక్ట్ ఏం నేర్చుకోకుండా నాకు డైరెక్ట్‌గా సాఫ్ట్‌వేర్ జాబ్ వస్తుంది సార్ అంటే గనక మన దగ్గర రాదు. బయట ఏమైనా సరే మార్గాలుంటే మాకు తెలీదు. ఓకేనండి. మేము ఆ మార్గాలు ఎంచుకోము. మా దగ్గరున్న మార్గం ఏంటంటే సింపుల్‌గా సబ్జెక్ట్ నేర్పించి, సబ్జెక్ట్ నేర్పించి ఓకేనండి. వాళ్ళని ఎక్కడికెళ్ళినా సరే అంటే ఇక్కడే కాదు, ఏ కంపెనీ కాదు ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా సరే వాళ్ళు ఓన్‌గా వర్క్ చేసేలాగా మేము రెడీ చేస్తాం వాళ్ళని. ఓకే. అంతే తప్ప వేరే మార్గాలు మన దగ్గర ఉండవు. సో, ఇది అండి. అయితే ఇప్పుడు ఈ ఫ్రంట్ ఎండ్ గురించి మాట్లాడితే మనకు ఇక్కడ చూడండి. ఇవన్నీ మొత్తం అంతా మనకు ఎలక్ట్రానిక్స్ అండ్ సంథింగ్ అని చెప్పాం కదా! ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే. ఇప్పుడు చూడండి. ఇప్పుడు నాకు ఈ మొబైల్ నేను సెలెక్ట్ చేసుకోవాలంటే నాకొక ఇమేజ్ కావాలి. నేను ఇమేజ్ చూడాలి కదా! ఫస్ట్ ఇది చూస్తాను.
ఓకేనండి. ఏంటని కానీ నాకు తెలియదు ఏదైనా కానీ అది. ఓకే. ఒక ఇమేజ్ నేను చూసాను. ఓకే. ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది. ఓకేనండి. ఈ ఇమేజ్ చూడగానే ఓకే. బానే ఉంది నాకు అనిపించిందనుకోండి. ఆ తర్వాత ఏం చేస్తానంటే ఓకే. దాని గురించి చదువుతాను. ఓకే. సామ్‌సంగ్ గెలాక్సీ ఓకే. F54 5G సంథింగ్. ఓకే. ఇదే చెప్పారు. తర్వాత 8 జీబీ ర్యామ్ ఉందన్నారు. దానికి ఎంఆర్‌పీ ఎంత ఉందని చూసారు. 24,900 అన్నారు. ఓకేనా. యాక్చువల్ ఎంఆర్‌పీ అయితే 35,999 అని చెప్పారు. ఓకేనండి. తర్వాత బ్యాంక్ ఆఫర్స్ ఏమున్నాయని చెప్పారు. ఇవన్నీ చదువుకుంటా నేను. ఇవన్నీ చదువుకుంటా. ఇవన్నీ రాసేది ఎవరంటే ఫ్రంట్ ఎండే అండి. ఈ ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటంటే ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా! ఈ కనిపిస్తున్నయన్నీ ఇలా సెట్ చేయడం కానీ, ఓకేనండి. ఇలా సెట్ చేయడం కానీ, ఇలా సెట్ చేయడం కానీ, ఇలా ఇవ్వడం కానీ, ఇవంతా చేసేదంతా ఫ్రంట్ ఎండే. ఓకే. ఇదంతా చేసేదంతా ఫ్రంట్ ఎండే. ఇదంతా ఫ్రంట్ ఎండ్. ఓకే. సో, ఈ ఫ్రంట్ ఎండ్‌లో మనకు ఏమేం టెక్నాలజీస్ వస్తాయో చూద్దాం ఒకసారి. ఓకే. సో, మన కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు ఏంటంటే ఓకేనా. ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేసిన ప్రతి ఒక్కరికి ఏంటంటే ఈ వెబ్‌సైట్‌లు ఇప్పుడు ఏదైతే వెబ్‌సైట్స్ చూపిస్తానో ఓకేనా. ఇలాంటి వెబ్‌సైట్స్ అన్నీ చేయడానికి మనం రెడీ అవుతాం అన్నమాట. ప్రాజెక్ట్‌లు చేస్తాం. ఆ ప్రాజెక్ట్‌లో మనం రెడీ అవుతాం. ఓకే. ఇలాంటి వెబ్‌సైట్స్. ఓకే. సో, మనకి ఇవి కొన్ని పేర్లు విన్నవి కాబట్టి మీకు చూపిస్తున్నాను. వినని పేర్లు చాలా ఉంటాయి. ఓకేనా. చాలా ప్రాజెక్ట్‌లు చేస్తారు. ఓకే అండి. సరే ఇప్పుడు ఇప్పుడు మనకేంటంటే అండి ఓకే. ఈ కోర్స్ కంటెంటు ఓకేనా. జస్ట్ మీకు ఎవరైతే గనుక స్టూడెంట్‌గా ఎన్రోల్ అయితారో వాళ్ళందరికి పంపిస్తామండి. ఓకేనా. ప్రస్తుతానికి ఒకసారి చూడండి జస్ట్ చూడండి. ఓకే. సో, మనకేంటంటే వెబ్ డెవలప్‌మెంట్‌లోకెళ్తే ఫస్ట్ స్టార్ట్ అయ్యేటువంటిది కోర్స్ ఏంటంటే హెచ్‌టీఎంఎల్. ఓకే అండి. ఫస్ట్ స్టార్ట్ అయ్యే కోర్సు హెచ్‌టీఎంఎల్. ఓకే. ఈ హెచ్‌టీఎంఎల్ తర్వాత మళ్ళీ సీఎస్ఎస్ ఉంటుంది. తర్వాత జావాస్క్రిప్ట్ ఉంటుంది. రియాక్ట్ జేఎస్ ఉంటుంది. ఓకేనండి. అండ్ సో ఆన్ అన్నీ కంటిన్యూ అవుతుంటాయి. అయితే ఫస్ట్‌గా బేసిక్‌గా హెచ్‌టీఎంఎల్‌ని స్టార్ట్ చేస్తారు. హెచ్‌టీఎంఎల్ స్టార్ట్ చేస్తాం. హెచ్‌టీఎంఎల్‌లో ఏముంటుందంటే హెచ్‌టీఎంఎల్‌లో మనకు నార్మల్‌గా హెడ్డింగ్స్ కావచ్చు, పారాగ్రాఫ్‌లు కావచ్చు, లేదనుకుంటే ఇమేజెస్ కానీ, ఆడియోస్ కానీ, వీడియోస్ కానీ, తర్వాత టేబుల్స్ కానీ ఇలాంటి చాలా అన్నీ మొత్తం క్రియేట్ చేస్తాం. ఓకే. అవన్నీ కూడా మీరు క్రియేట్ చేసిన ప్రతి ఒక్కటి కూడా హెచ్‌టీఎంఎల్‌లోనే క్రియేట్ చేస్తారు. ఓకేనండి. హెచ్‌టీఎంఎల్‌లో క్రియేట్ చేస్తారు. మీకు ఇంతకుముందు చూపించినటువంటి ఆ ప్రొడక్ట్ యొక్క డిస్క్రిప్షన్ గాని ఏవైతే ఉన్నాయో, మీకు మొబైల్ చూపించాను గదా! అవన్నీ కూడా మీకు హెచ్‌టీఎంఎల్‌లోనే మనం చేస్తాము. అన్నీ హెచ్‌టీఎంఎల్‌లోనే చేస్తాము. ఓకే. సో, హెచ్‌టీఎంఎల్ గురించి ఫస్టు, ఫస్ట్ ఒక ఐడియా తెలుసుకోవాలండి. ఓకేనా. హెచ్‌టీఎంఎల్ గురించి ఫస్ట్ ఒక ఐడియా తెలుసుకోవాలి. హెచ్‌టీఎంఎల్ అంటే ఏంటి? ఓకే. హెచ్‌టీఎంఎల్ అంటే ఏంటి? అది ఏం చేస్తుంది? హెచ్‌టీఎంఎల్ అంటే ఏంటి? ఏం చేస్తుంది? చూద్దాం ఒకసారి. ఓకే. ఒకసారి చూడండి. ఓకే. సో, ఇక్కడేంటంటే హెచ్‌టీఎంఎల్ ఓకేనండి. హెచ్‌టీఎంఎల్ యొక్క ఫుల్ ఫార్మ్ ఏంటి? ఫుల్ ఫార్మ్ ఏంటంటే హైపర్ టెక్స్ట్ ఓకే. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటాం. ఓకేనండి. సో, ఇది ఏంటో చూద్దాం ఒకసారి. So HTML stands for Hypertext Markup Language. And what is the purpose? What is the purpose of HTML? Okay. What is the purpose? Okay. If you don't understand the purpose, okay. సో దెన్ మనకి ఇప్పుడు మన పర్పస్ అర్థం కాలేదనుకోండి. ఏ పర్పస్ చేస్తున్నాం మనం అర్థం కాలేదనుకోండి. దానివల్ల ఉపయోగం లేదు. ఓకే అండి. దానివల్ల ఉపయోగం లేదు. సో కాబట్టి ద పర్పస్ ఈస్ ఓకే. ఇట్ ఈస్ ద స్టాండర్డ్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ ద స్టాండర్డ్ లాంగ్వేజ్ యూజ్డ్ ఫర్ క్రియేటింగ్ వెబ్ పేజెస్. ఓకేనండి. వెబ్ పేజెస్ క్రియేట్ చేయడానికి ఉపయోగించే స్టాండర్డ్ లాంగ్వేజ్ అనమాట ఇది. ఓకే. వెబ్ పేజెస్ అంటే మనం ఇప్పుడు చూసాం కదా! మనం ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ లాంటివి గాని, నెట్‌ఫ్లిక్స్ లాంటివి చూసాం కదా! ఓకేనా. అవన్నీ ఏమంటారు? అవన్నీ కూడా మనకు ఒక వెబ్ పేజ్ అండి. ఓకేనా. వెబ్‌సైట్‌లో ఒక పేజ్ కదా! ఆ వెబ్ పేజ్‌ని ఓకేనా మనం క్రియేట్ చేయాలంటే మనకు ఒక లాంగ్వేజ్ కావాలి. ఆ స్టాండర్డ్ లాంగ్వేజే హెచ్‌టీఎంఎల్ అంటాము. హెచ్‌టీఎంఎల్ స్టాండ్స్ ఫర్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఓకే. అండ్ ద పర్పస్ ఈస్ ఓకే. ఇట్ ఈస్ ద స్టాండర్డ్ లాంగ్వేజ్ యూజ్డ్ ఫర్ క్రియేటింగ్ వెబ్ పేజెస్. ఓకే. అయితే, అయితే మనకు దానికొక స్ట్రక్చర్ ఉంటుంది. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నార్మల్‌గా ఒక కార్ ఉందనుకోండి. ఒక కారు కానీ, ఒక టూ వీలర్ కానీ ఏదైనా సరే ఉందనుకుంటే, ఓకే. ఈ కార్ ఉన్నప్పుడు ఫోర్ వీలర్ ఏదైతే ఉంటుందో, ఈ ఫోర్ వీలర్‌కి ఏం చేస్తామంటే మనము దాన్ని ఫస్టు దానికొక మోడల్ క్రియేట్ చేస్తారు గదా! దానికొక మోడల్ క్రియేట్ చేస్తారు. ఏంటంటే, ఓకే. ఇది ఫోర్ వీలర్ అంటే ఫోర్ వీల్స్ ఇక్కడుండాలి. ఆ తర్వాత దీని యొక్క ఇంజిన్ ఇక్కడుండాలి. ఆ తర్వాత దానికి సీటింగ్ కెపాసిటీ ఎలా ఉండాలి? ఓకే. సీటింగ్ కెపాసిటీ అది ఎంత ఉంటుంది? ఓకే. 4+1 లేదంటే ఇంకా ఉందా? ఇంకా వాటెవర్ ఇట్ మే బి అయితే ఉందా? దాని కెపాసిటీ ఏంటి అని చూస్తారు. ఆ తరువాత స్టీరింగ్ ఎక్కడుండాలి? క్లచ్‌లు ఎక్కడుండాలి? బ్రేక్‌లు ఎక్కడుండాలి? ఇంకా తర్వాత ఏమైనా ఉంటాయి ఇంకా చిన్న చిన్నవి ఎక్కడుండాలి? మిర్రర్స్ ఎక్కడుండాలి? ఏవైతే ఉండాలి? మొత్తం అంతా ఒక డిజైన్ ఓకేనండి. ఒక డిజైన్ ఇస్తాం. ఓకే. ఆ డిజైన్ స్ట్రక్చర్ అంటాము. ఓకేనండి. ఆ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో
ఆ స్ట్రక్చర్ అంతా కూడా మనం హెచ్టీఎంఎల్‌లో చేస్తాము. అంటే హెచ్టీఎంఎల్‌లో చేస్తామంటే ఓకేనా? అలాంటిదనమాట. హెచ్టీఎంఎల్ ఏంటంటే ఒక స్ట్రక్చర్ ఇస్తుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ కార్ మోడల్‌కి ఎలా అయితే స్ట్రక్చర్ ఉంటుందో ఓకే. అలాంటిది ఒక హెచ్టీఎంఎల్ ఓకేనండి. ఆ తర్వాత సీఎస్ఎస్ అని ఉంటుంది. క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ అంటాము. ఈ సీఎస్ఎస్ ఏం చేస్తుందంటే దాన్ని బ్యూటిఫై చేస్తుంది. అంటే దాన్ని అందంగా మారుస్తుంది. అంటే ఇప్పుడు మనం తయారు చేసినటువంటి కార్ మోడల్‌లో తయారు చేసిన కార్ మోడల్ అనుకుంటే ఆ కార్ మోడల్‌లో ఉన్నటువంటి ఆ సీట్ కవర్లు కావచ్చు, ఆ మిర్రర్స్ సెట్ చేయడం కావచ్చు, ఓకేనా? దానికి పైనంతా మొత్తం అంతా సెట్ చేయడం కావచ్చు, దానికి పెయింటింగ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి అన్నీ కలిపితే అది సీఎస్ఎస్ ఓకేనండి. ఆ తర్వాత జావా స్క్రిప్ట్ అని ఒకటుంటుంది. ఇది ఎలా ఉంటుందంటే దాంట్లో ఇంజిన్ పెట్టి ప్రాణం పోయటమే. ఓకేనండి. ప్రాణం పోయటమే. ఓకే. ప్రాణం పోస్తేనే అప్పుడు ఇంజిన్ పెట్టి కరెక్ట్ ఉంటేనే ఇంజిన్ లేదనుకోండి ఎంతో అందంగా ఉన్నా అది ముందుకు కదలదు. ఓకే. అలాగే ఓకేనా. జావా స్క్రిప్ట్ లేకుంటే గనక ఇది కూడా ముందుకు కదలదు. అలాగా మనకేంటంటే హెచ్టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్ అని 3 ఉంటాయి. ఈ మూడింటిని ఉపయోగించి మనము కొన్ని చిన్న బేసిక్ వెబ్‌సైట్స్ మనం తయారు చేసుకోవచ్చు. అయితే అడ్వాన్స్ లెవెల్‌కెళ్తే ఓన్లీ జావా స్క్రిప్ట్‌తోనే అంటే కాకుండా ఏంటంటే రియాక్ట్ జేఎస్ అని, నోడ్ జేఎస్ అని చాలా ఉన్నాయి. వాటిని ఉపయోగించి కూడా మనం చేస్తాం. ఎందుకంటే అవి అడ్వాన్స్‌డ్ అనమాట. ఓకేనండి. సో, అయితే ఇందులో బేసిక్‌గా పార్ట్ ఏంటంటే హెచ్టీఎంఎల్ కాబట్టి మనం హెచ్టీఎంఎల్ గురించి మాట్లాడదాం. ఓకేనండి. హెచ్టీఎంఎల్ గురించి మాట్లాడదాం. ఓకే. హెచ్టీఎంఎల్ ఉపయోగించి మనం ఏమేమి చేయొచ్చని చెప్పాను. హెచ్టీఎంఎల్ ఉపయోగించి మన ఎంటైర్ వెబ్ పేజ్ యొక్క స్ట్రక్చర్ క్రియేట్ చేయొచ్చు. మన ఎంటైర్ వెబ్ పేజ్‌లో ఏమైతే ఉంటుందో ఆ స్ట్రక్చర్ క్రియేట్ చేయొచ్చు. ఓకే. ఒక్క నిమిషం ఆగండి. ఓకే. ఓకే. సో, మన హెచ్టీఎంఎల్‌ని ఉపయోగించి మన స్ట్రక్చర్‌ని మనం క్రియేట్ చేయొచ్చు. హెచ్టీఎంఎల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఓకే. కోడ్ ఎలా ఉంటుంది? సింపుల్‌గా చూపిస్తాను. జస్ట్ బేసిక్ కోడ్ అనమాట ఇది. ఓకేనండి. జస్ట్ ఒక బేసిక్ కోడ్ ఇది. ఓకే. ఇక్కడ నుంచి చూడండి. ఇక్కడ ఏంటంటే ఎలా రాస్తాం? హెచ్టీఎంఎల్ కోడ్ ఎలా రాస్తాం? ఓకే. ఇక్కడ మనకు ఓకేనండి. ఇక్కడ ఒక చిన్న సింబల్ చూసారు కదా మీరు. ఓకే. సో, మనకేంటంటే యాంగులర్ బ్రాకెట్స్ అంటారు. ఓకేనండి. దాన్ని మ్యాథమెటికల్‌గా దాన్ని ఏమంటారంటే యాంగులర్ బ్రాకెట్స్ అంటారు. ఓకే. కొంతమంది లెస్ థాన్ అని కూడా అంటారు. ఓకేనా. లెస్ థాన్, గ్రేటర్ థాన్ సింబల్‌లా కూడా అంటారు. ఓకే. ఏదైనా సరే మన సింబల్ అంటే ఇదండి. ఓకే. హెచ్టీఎంఎల్ మీరు హెచ్టీఎంఎల్ స్టార్ట్ చేయాలంటే మొదటగా మనకు తెలిసినటువంటి కొన్ని బేసిక్స్ అనమాట. ఓకేనండి. కొన్ని బేసిక్స్ ఏంటంటే ఇక్కడ మనకు డాక్ టైప్ హెచ్టీఎంఎల్ అని ఉంటుంది. ఓకేనండి. డాక్ టైప్ హెచ్టీఎంఎల్. దీన్ని ఏమంటామంటే డీఓసీటీవైపీఈ డాక్ టైప్ హెచ్టీఎంఎల్ అంటాం. అంటే ఏంటంటే ఇదేం చేస్తుందంటే మనం ఏ బ్రౌజర్‌లో అయితే మనం రాస్తున్నామో ఆ బ్రౌజర్‌కి మనం ఇన్ఫార్మ్ చేయడంలాగా, కమ్యూనికేట్ చేయడంలాగా ఏంటంటే ఈ డాక్ టైప్ అంటే డాక్యుమెంట్ అనమాట. ఈ డాక్యుమెంట్ టైప్ ఏంటంటే ఇదొక హెచ్టీఎంఎల్ డాక్యుమెంట్ అని చెప్తున్నాం దానికి. ఓకేనండి. ఇదొక హెచ్టీఎంఎల్ డాక్యుమెంట్ అని చెప్తున్నాము. ఓకే. 1 సెకండ్ అండి. 1 సెకండ్. ఓకే. సో, ఇప్పుడు మనకేంటంటే మనము ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేయాలంటే, ఓకే. బేసిక్‌గా మనకు కొంత కోడ్ తెలిసుండాలి. ఓకేనండి. సో, ఆ కోడ్ ఏంటి అనేది ఇక్కడ చూద్దాం ఒకసారి. ఓకేనండి. ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఉందనుకుంటే మీకు చూపిస్తానండి. అదేంటో చెప్తాను తర్వాత. ఓకేనా. జస్ట్ ఊరికే యాస్ ఆఫ్ నౌ జస్ట్ ఏంటంటే మనకు ఇది ఏంటి అని చూపిస్తున్నాను అంతే. ఇక్కడ ఒకసారి చూడండి. ఇదొక వెబ్ పేజ్ అండి. మనం క్రియేట్ చేసినటువంటి బేసిక్ పేజ్ అనమాట. ఓకేనండి. సో, ఇక్కడ నేను ఏం రాసానంటే వెల్కమ్ టు మై వెబ్ పేజ్ అని రాసానండి. ఓకేనండి. అదే కోడ్ నేను ఇక్కడ రాసింది. ఇక్కడ మీకు కోడ్ చూపించాను కదా! ఇక్కడ నేను కోడ్ చూపించాను కదా! ఓకేనా. ఈ కోడ్ అనమాట ఇది. ఈ కోడ్ మనం చేసింది ఇది. ఓకే. ఇక్కడ ఏమనంటే ఫస్ట్ మై వెబ్ పేజ్ అని ఒక టైటిల్ ఇచ్చాను. ఓకేనండి. మై వెబ్ పేజ్. ఓకే. అది ఎక్కడ కనిపిస్తుంది? ఎక్కడ కనిపిస్తుందంటే ఈ పైన ఉంది చూడండి. మై వెబ్ పేజ్ అని చెప్పేసి ఇది టైటిల్ అనమాట. ఓకే. ఇక్కడ టైటిల్ కనిపిస్తుంది. ఆ తర్వాత ఇంత బాడీ. ఇక్కడ ఉన్నదంతా బాడీ. ఇక్కడ ఏదైతే ఉందో ఇదంతా బాడీ అనమాట. ఓకే. సో, ఇక్కడ బాడీలోకొస్తే ఇక్కడ బాడీ అని రాసాను. బాడీలోకొస్తే ఏంటంటే వెల్కమ్ టు మై వెబ్ పేజ్ అని ఉంది. ఓకేనండి. ఇక్కడ వెల్కమ్ టు మై వెబ్ పేజ్ ఇచ్చాను. అదొక హెడ్డింగ్ అనమాట. ఓకే అండి. హెడ్డింగ్. హెడ్డింగ్స్‌లో ఏంటంటే హెచ్1 నుండి హెచ్6 వరకు ఉంటాయి. హెచ్1 అంటే హైయెస్ట్ హెడ్డింగ్ అంటే కొంచెం పెద్దగా వస్తుంది. ఓకేనా. ఆ తర్వాత ఏం చేశానంటే ఒక శాంపిల్ కింద ఏం చేశానంటే ఇక్కడ మనకేంటంటే పారాగ్రాఫ్ అని ఇచ్చాను. ఓకే. దిస్ ఇస్ ఎ పారాగ్రాఫ్ ఆఫ్ టెక్స్ట్ అని ఇచ్చాను.
ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చాను, దిస్ ఇస్ ఎ పారాగ్రాఫ్ టెక్స్ట్ అని ఇచ్చాను. ఓకే, సో ఇది ఏంటంటే మీరు ఎప్పుడైతే ఒక బ్రౌజర్తో కమ్యూనికేట్ అవుతున్నారో, అంటే మీరు రాసింది ఆ బ్రౌజర్లో నాకు చూపించాలి కదా. కమ్యూనికేట్ చేయాలంటే దానికి ఏం చెప్పాలంటే, నేను ఇచ్చేటువంటి ఈ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్ టైప్ అనేది హెచ్టిఎంఎల్ అని చెప్పాలి దానికి. ఓకేనండి, ఈ డాక్యుమెంట్ టైప్ హెచ్టిఎంఎల్ అని దానికి చెప్పాలి. ఓకే, అలా చెప్పడం కోసం అని చెప్పేసి ఒక లాంగ్వేజ్ వాడుతున్నాం కదా. ఓకేనా, ఇక్కడ మనకు ఒక కోడ్ లాగా వాడుతున్నాం. ఓకే, కోడ్ ఇస్తున్నాం. ఆ కోడ్ ఏంటంటే డాక్ టైప్ హెచ్టిఎంఎల్ అంటారు. ఓకేనండి, ఆ కోడ్ ఏమంటారంటే డాక్ టైప్ హెచ్టిఎంఎల్ అంటారు. ఆ తర్వాత హెచ్టిఎంఎల్, ఆ తర్వాత హెచ్టిఎంఎల్ అని చెప్పేసి మనం ఇస్తాము. ఓకేనండి, ఆ తర్వాత హెడ్ సెక్షన్ అంటాము. ఓకే, హెడ్ సెక్షన్లో టైటిల్ అని ఉంటుంది. ఇవన్నీ కంగారు పడకండి, ఇవన్నీ స్లోగా మళ్ళీ చెప్తాను నేను. ఓకేనండి, నెక్స్ట్ వీక్ నుండి మీకు యాక్చువల్ క్లాస్ స్టార్ట్ అవుతాయి. ఓకేనండి, యాక్చువల్ క్లాస్ స్టార్ట్ అవుతాయి. యాక్చువల్ క్లాస్ స్టార్ట్ అయిపోయినప్పుడు మీకు ఏమవుతుందంటే మనకి మళ్ళీ ఫస్ట్ నుండి మళ్ళీ రివిజన్ వస్తుంది. ఓకే, యాజ్ ఆఫ్ నవ్ ఏంటంటే జస్ట్ ఊరికే డెమోలాగా అసలు ఏం జరుగుతుంది మీకు చూపించడం కోసం మాత్రమే. ఓకేనండి, సో మీకు ఒక డెమోలాగా చూపించడం కోసం మాత్రమే ఇది. ఓకేనండి, దాని గురించి కంగారు ఏం పడకండి. ఓకే, సో మనకున్న వాటిలో ఏంటంటే ఇలాంటి కొన్ని మనము ఓకేనండి, కొన్ని ఆల్రెడీ చేసిన ఒకసారి చూపిస్తాను మీకు, జస్ట్ ఒక చిన్న ఐడియా వస్తుంది. ఇప్పుడు శాంపుల్ ఇమేజెస్ అని చెప్పి కొన్ని రాసాం. శాంపుల్ ఇమేజెస్ అని కొన్ని రాసాం. ఓకే, ఇక నేను ఏం చేశానంటే ఏవో కొన్ని ఇమేజ్ తీసుకున్నాను. ఓకేనండి, ఏవో కొన్ని ఇమేజ్ తీసుకున్నాను. ఓకే, 1, 2, 3 కొన్ని ఇమేజ్ తీసుకున్నాను. ఆ ఇమేజ్ నేను ఇక్కడ ప్లేస్ చేశాను. ఆ ఇమేజ్ నేను కొంచెం ప్లేస్ చేశాను ఇక్కడ. ఓకే, సో ఇలాగ నేను హెచ్టీఎంఎల్ ఉపయోగించి నేను ఇమేజ్ ప్లేస్ చేస్తాను. ఓకే, తర్వాత పారాగ్రాఫ్ కావాలనుకుంటే పారాగ్రాఫ్ కూడా చేసుకోవచ్చు. ఓకేనండి, పారాగ్రాఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక పారాగ్రాఫ్ రాయాలనుకున్నాను, ఇక్కడ పారాగ్రాఫ్ రాశాను. ఓకేనండి, పారాగ్రాఫ్ రాశాను. వీటన్నిటికీ ఏముంటుందండి, కొంత కొంత కోడింగ్ సింటాక్స్ లాగా ఉంటుంది. ఓకేనండి, సింటాక్స్ లాగా ఉంటుంది. మనం ఇచ్చే సింటాక్స్ని బేస్ చేసుకొని మనకు ఏమైతే కావాలో అదంతా మనం చేసుకోవచ్చు. ఓకేనండి, చేసుకోవచ్చు. ఇక్కడ ఒక వీడియో ఇచ్చాను. ఓకేనండి, ఇక్కడ ఒక వీడియో ఇచ్చాను. కాకపోతే వీడియో ఎందుకు ప్లే అవ్వలేదంటే నేను ఇక్కడ వీడియో ఇక్కడ ఇచ్చాను కానీ ఇక్కడ వీడియో ఇవ్వలేదు నేను. ఓకేనండి, వీడియోకి నేను లింక్ ఇవ్వలేదు అనమాట. సో కాబట్టి వీడియో రాదు. కానీ ఇమేజ్ మాత్రం ఏం చేశానంటే 1, 2, 3, 4 అని చెప్పేసి ఒక 4 ఇమేజ్ ఇచ్చాను నేను. ఓకేనండి, ఇప్పుడు ఇందులో ఒక ఇమేజ్ దగ్గర నేను చూపిస్తాను మీకు. ఇక్కడ ఒకసారి చూడండి, ఇమేజెస్ అక్కడ ఏమైతే ఉన్నాయో ఆ ఇమేజెస్ని చూపిస్తున్నాను మీకు. ఓకేనండి, ఇమేజెస్. ఇప్పుడు మనం ఇంతకుముందు మనం మొబైల్ చూసాం కదా, ఒక మొబైల్ చూసాం కదా, అక్కడ కూడా ఇలాగే ఇమేజ్ ఇస్తారు. కాకపోతే ఇప్పుడు ఇచ్చిన ఇమేజ్కి దీనికి నేనేం బ్యూటిఫై చేయలేదు ఇంకా. ఓకేనా, సైజు మార్చలేదు, దానికి ఏం చేయలేదు నేను. జస్ట్ ఊరికే యాజ్ టీజ్గా ఉన్నది మాత్రం ఇచ్చాను. ఉన్నది ఇస్తే ఇలా వచ్చింది. అలా కాకుండా నేను సైజులు మారిస్తే సైజులు లాగానే కరెక్ట్‌గా వస్తుందనమాట. ఓకేనా, నాకు హైట్ ఎంత కావాలి, విడ్త్ ఎంత కావాలి. ఓకేనండి, హైట్ ఎంత, విడ్త్ ఎంత, దానికి ఎలా కావాలి అని చెప్పేసి అంటే అలాగా మనకొస్తుంది. జస్ట్ మనకు ఇక్కడ మన వెబ్ పేజ్‌లో ఇలా ఓపెన్ చేసుకుంటే మనకేమొచ్చిందని చూపించడం కోసం మాత్రమే ఇది. ఓకేనండి, సో కొన్ని ఎగ్జాంపుల్స్‌లా చూపిస్తున్నాను. ఆల్రెడీ కొంత చేసిన వాటిల్లో. ఓకేనండి, సో మనం కొంత చేసిన వాటిలో ఎగ్జాంపుల్స్‌లా చూపిస్తున్నాను. ఓకే, సో ఇక్కడ మనకేంటంటే అంటే కొన్ని బ్యాచెస్‌లో ప్రీవియస్ బ్యాచెస్‌లో మనం చేసినప్పుడు ఏదైనా సరే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా అనుకుంటే ఇప్పుడు ఒకసారి చూడండి, ఇది ఒకసారి చూడండి. ఇక్కడ ఏం రాసామంటే మొత్తం అంతా టెక్స్ట్ అంతా రాసాం కదా, ఈ టెక్స్ట్‌కి కొంత చిన్న చిన్న కలర్ ఇచ్చాను. ఓకేనండి, కలర్ ఇచ్చాను. నార్మల్‌గా హెచ్టీఎంఎల్ అయితే కలర్స్ ఉండవు. ఓకేనా, హెచ్టీఎంఎల్ కలర్స్ ఉండవు. సిఎస్ఎస్ అంటారు, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ అని చెప్పేసి. దాన్ని ఉపయోగించి కొంత బ్యూటిఫై చేస్తాం, కొంత అందంగా మారుస్తాం అన్నమాట. ఓకేనా, అలాగే మార్చడం కోసం మనం క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ అంటాం, లేదా సిఎస్ఎస్ అంటాం, అది వాడతాము. ఓకే, అది వాడితే ఎలా వస్తున్నాయి. ఓకే, ఇవంతా చిందరవందరగా ఉన్నాయి. కానీ ఏంటంటే ఈ చిందరవందరకి కారణం ఏంటంటే మనం దాన్ని చిందరవందరగా రావడానికి ట్రై చేసాం మనం. ఓకే, మనం ఇచ్చిన కోడ్ ఎలా ఇచ్చామంటే దాంట్లో ఏమి ఇచ్చామంటే అందులో ఉన్న కోడ్ ఎలా ఇచ్చామంటే
ఓకే, చిందరవందరగా రావడానికి ఇచ్చాం. అంటే ఏమంటున్నామంటే కలర్ అనేది బ్లూ కావాలంటే బ్లూ కలర్ కానీ, ఓకేనండి, రెడ్ కలర్ కావాలంటే రెడ్ కలర్ కానీ, గ్రీన్ కావాలంటే గ్రీన్ కలర్ కానీ నేను మార్చుకోవాలని చెప్పి మార్చాను అంతే అక్కడ. ఓకేనండి, ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ ఒకసారి చూడండి. ఇక్కడ ఏమన్నా అంటే ఇది బ్యాక్గ్రౌండ్ కలర్ నేను ఆరెంజ్ అని ఇచ్చాను. ఓకేనండి, ఇప్పుడు నేను ఇక్కడ మారుస్తుంటాను. జస్ట్ మీరు కోడ్ అర్థం చేసుకోకుండా పర్లేదు. జస్ట్ అక్కడ ఏం చేంజ్ అవుతుందో మీరు చూడండి అంతే. ఏం చేంజ్ అయిందండి? ఫస్ట్ ఎనీబడీ కెన్ డూ సాఫ్ట్‌వేర్ జాబ్ అని చేసినటువంటి ఓకేనా, ఈ హెడ్డింగ్ ఏదైతే ఉందో ఇక్కడ ఉందో ఓకేనండి, ఇందులో నేనేం చేశానంటే దా కలర్ నేను రెడ్ కింద మార్చాను. ఓకే, సో బ్యాక్‌గ్రౌండ్ అది ఓన్లీ బ్యాక్‌గ్రౌండే. బ్యాక్‌గ్రౌండ్ కలర్ మాత్రమే. ఓకేనండి, బ్యాక్‌గ్రౌండ్ కలర్ మాత్రమే. ఇప్పుడు నేను దాన్ని గ్రీన్ కింద మార్చాను. ఓకే, సో దాన్ని మళ్ళీ కావాలంటే నేను ఇంకేదైనా కలర్‌లోకి మార్చుకుంటాను. అంటే ఇప్పుడు మనం చేసినటువంటి కోర్స్‌లో ఓకేనండి, ఇవి చాలా చిన్న బేసిక్స్ అనమాట. వెరీ వెరీ బేసిక్ ఇవి. ఓకే, సో మనకు బ్యాక్‌గ్రౌండ్ కలర్ కానీ, లేదా మన టెక్స్ట్ యొక్క కలర్ కానీ మనం మార్చాలంటే సెకండ్‌ది ఏం చేసామంటే టెక్స్ట్ యొక్క కలర్ అనమాట ఇది. ఓకే, టెక్స్ట్ యొక్క కలర్ ఇది. ఓకే, సెకండ్ దానికి టెక్స్ట్ కలర్ ఇది. ఓకే, సో అంటే మీకు అన్నీ ఒక చోట చూపించానమాట ఎలా మారుతున్నాయని. ఓకేనండి, ఇది టెక్స్ట్ కలర్ ఇది. టీహెచ్ఏఎస్ ఉంది కదా, ఇదంతా టెక్స్ట్ కలర్ ఇది. అదే దీనికి ముందైతే కనుక బ్యాక్‌గ్రౌండ్ కలర్ మార్చాము. దీనికి టెక్స్ట్ కలర్ మార్చాము. అంటే ఒక ఎగ్జాంపుల్ లాగా ఏమేమి మారుస్తున్నాము ఇందులో మనము ఏం మారుస్తున్నాము అనేటువంటిది. ఓకే, ఈ తర్వాత ఏంటంటే ఇది ఒక సైజ్ అనమాట. ఓకేనండి, ఇఫ్ సే ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ వన్ ఒకసారి నోటీస్ చేస్తే మీరు ఇప్పుడు చూడండి. ఓకేనా, సైజ్ మారిపోతుంది చూడండి. సైజ్ చిన్నగా అయిపోయింది కదా, ఇది ఇక్కడ చిన్నగా అయిపోయింది కదా. ఓకే, చిన్నగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను పెద్దగా మారుస్తాను. ఓకేనండి, ఇక్కడ 100 అంటే కొంచెం పెద్దగా చేశాను. పెద్దగా చేస్తున్నాను. పెద్దగా అయిపోయింది కదా. ఓకేనండి, సైజు అంటే నేను ఏం చూపిస్తున్నానంటే ఫస్ట్ దాంట్లో బ్యాక్‌గ్రౌండ్ కలర్ మార్చేది ఎలా చూపిస్తున్నాను. సెకండ్ దాంట్లో టెక్స్ట్ యొక్క కలర్ ఎలా మార్చాలో చూపిస్తున్నాను. ఆ తర్వాత ఈ టెక్స్ట్ యొక్క సైజు పెద్దగా కావాలా, చిన్నగా కావాలా, ఎలా కావాలని మార్చాలని చూపిస్తున్నాను. ఓకేనండి, సో అలాగా ఉండడం వల్ల మీకు ఇది ఏమనిపిస్తుందంటే చిందరవందరలా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఇందులో ఏం చేశానంటే నేను సెంటర్ అని ఇచ్చాను. ఓకేనండి, ఫిఫ్త్ వన్. ఓకే, ఇది చూడండి ఒకసారి కావాలంటే. ఇప్పుడు కొంచెం తగ్గిస్తాను ఆ సైజు. అప్పుడు కొంచెం చూడడానికి నీట్‌గా ఉంటుంది. ఓకేనండి, ఇది చూడండి. ఈ సైజ్ తగ్గించాను కదా, తగ్గించాను. ఇప్పుడు ఇది ఏం చేశానంటే దీన్ని నేను సెంటర్‌లోకి రావాలి. ఓకే, ఓకే, సెంటర్ కావాలి. ఇక్కడ నేను ఏం చేశాను, దిస్ ఈస్ ద సెంటర్. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చాను చూడండి. ఇది సెంటర్. నాకు ఈ సెంటర్ కావాలని చెప్పి సెంటర్‌కి ఇచ్చాను నేను. నేను దాన్ని సెంటర్ కావాలని చెప్పేసి నేను సెంటర్‌కి ఇచ్చాను. ఓకే, సెంటర్ ఇచ్చాను కాబట్టి నాకు ఇక్కడ సెంటర్‌లో వచ్చింది. ఓకేనండి, ఇక్కడ కావాలంటే ఇక్కడ వస్తుంది, ఇక్కడ కావాలంటే ఇక్కడ వస్తుంది, సెంటర్ కావాలంటే సెంటర్ వస్తుంది, ఎలా కావాలంటే అలా వస్తుంది. ఓకే, సో నేను అలా ఎలా కావాలంటే అలా రావడం కోసం అని చెప్పేసి నేను ఏం చేశాను, దానికి సెంటర్‌ని ఇచ్చాను నేను. ఓకేనండి, ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేశానంటే అండర్‌లైన్ కావాలని ఇచ్చాను. ఓకే, ఇక్కడ నేనేం చేశాను, అండర్‌లైన్ అని. ఓకే, ఆ తర్వాత ఇక్కడ చూడండి కావాలంటే మీకు అండర్‌లైన్‌లో ఉందా? ఇక్కడ మీకు అండర్‌లైన్ కనిపిస్తుందా అండి? ఓకే, ఇది అండర్‌లైన్ కనిపిస్తుంది. అంటే ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఓకేనా, అన్నిటిని కూడా మనము ఇందులో చేయొచ్చు అని చూపించడం కోసం అని చెప్పేసి మీకు ఇది డాక్యుమెంట్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఓకే, కాబట్టి ఇది చూడడానికి కొంచెం చిందరవందరగా అనిపించినా కూడా ఓకే, ఇందులోని కాన్సెప్ట్ ఏంటంటే ఒకదానికి బ్యాక్‌గ్రౌండ్ కలర్ మార్చాము, ఒకదానికి టెక్స్ట్ కలర్ మార్చాము, ఒకదానికి సైజ్ మార్చాము. ఓకేనా, ఒకదేమో అలైన్‌మెంట్స్ అంటే సెంటర్‌లో ఉండాలా, ఇక్కడ ఉండాలా అని చెప్పి చూపించాము. ఆ తర్వాత అండర్‌లైన్ ఉండాలా లేదా చూపించాము. ఓకే, సో ఇంకా ఏంటంటే మనకు అప్పర్ కేస్, లోవర్ కేస్ అంటాం. అప్పర్ కేస్, లోవర్ కేస్ అంటే ఏంటంటే ఏబీసీలు ఉంటాయి కదా. ఏబీసీలు మన వాళ్ళు కొంతమంది ఏంటంటే క్యాపిటల్ లెటర్స్ ఓకేనా, స్మాల్ లెటర్స్ అంటారు కదా. క్యాపిటల్ అంటే ఏ క్యాపిటల్, బి క్యాపిటల్ సంథింగ్ అని చెప్పి అంటారు కదా. ఓకే, సో ఇక్కడ ఏం చేసామంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏం చేసామంటే ఇక్కడ నార్మల్‌గా మీకు టీహెచ్ఐఎస్ దిస్ అని ఇచ్చాం కదా. ఇదంతా మీకు లోవర్ కేస్‌లో ఉంది. ఇక్కడంతా లోవర్ కేస్ ఉంది. కానీ నేనేం చేశానంటే ఇక్కడ దాన్ని అప్పర్ కేస్‌లోకి మార్చమన్నాను. అప్పర్ కేస్‌లోకి మార్చమని. అప్పర్ కేస్ అంటే క్యాపిటల్ లెటర్స్‌లోకి మార్చమంటే అది మార్చి ఏం చేసిందంటే ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ అన్ అప్పర్ కేస్ హెడ్డింగ్ అని ఇచ్చింది. ఓకే, అది కాకుండా మీరు ఏమిస్తే అదే వస్తుంది కావాలంటే. మీకు ఇక్కడ కావాలంటే గనుక మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఏదైనా సరే ఓకే, మీరు ఏదైనా ఇచ్చారనుకోండి. ఇంకేదైనా ఇచ్చారనుకోండి. ఓకే, సో ఇదేం చేస్తుంది మనకి ఏమైతే ఇచ్చామో దాన్ని మనకు ఓకే, ఆ కేస్‌లో ఇస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడంతా అప్పర్ కేస్‌లో వచ్చింది కదా. ఇదంతా అప్పర్ కేస్ వచ్చింది. ఓకేనా, నేను ఇక్కడేమో అప్పర్ కేస్ ఇవ్వలేదు, అన్ని లోవర్ కేస్ ఇచ్చాను. ఓకేనండి, నార్మల్‌గా ఇచ్చాను. ఎలా ఇచ్చినా సరే నాకేం చేస్తుంది, అవంతా అప్పర్ కేస్‌లోకి తీసుకొని వస్తుంది. ఓకే, సో అది అప్పర్ కేస్‌లోకి తీసుకొని వచ్చింది. ఓకే, సో అంటే మనకు ఎలా కావాలంటే అలా. ఓకేనండి, ఇంకోటేంటంటే ఇప్పుడు ఇక్కడ లెటర్ స్పేసింగ్ అంటాం కదా. దీనికి మధ్యలో స్పేస్ ఉంది కదా, అది చాలా తక్కువ ఉంది. నాకు ఆ స్పేస్ కొంచెం ఎక్కువ పెంచాలి అనుకోండి. ఓకే, చివరిది నోటీస్ చేయండి మీరు. చివరిది చూడండి. చూసారా చివర్లో చూసారా? దానికి లెటర్‌కి స్పేసింగ్ ఇచ్చాను నేను. ఓకేనండి, ఆ లెటర్‌కి స్పేసింగ్ ఇచ్చాను నేను. స్పేసింగ్ ఇస్తే నాకేమైపోయింది ఓకేనా, ఇప్పుడు నేను 2 అని ఇచ్చాను. 2 అని ఇస్తే మళ్ళీ నార్మల్‌గా తగ్గిపోతుంది చూడండి కావాలంటే. ఓకే, నార్మల్ వచ్చిందా? ఇక్కడ చివర్లో చూడండి. చూడండి, నోటీస్ చేయండి. ఓకే, ఇక్కడ చివర్లో. అంటే నేను 2 అన్నప్పుడు అలా వచ్చింది. ఒకవేళ 10 ఇచ్చాననుకోండి లెటర్ స్పేసింగ్ 10 అని ఇచ్చాననుకోండి.
అదేం చేస్తుంది నాకు ఇప్పుడు 10 లాగే 10కి ఎంత కావాలో అంత వస్తుంది. ఓకే. సో అంటే ఒక లెటర్కి స్పేస్ ఎంత ఉండాలి అని నేర్చుకున్నాను. ఇక్కడేమో అప్పర్ కేస్ అని మార్చుకున్నాను. ఇక్కడేమో బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చుకున్నాను. ఇక్కడేమో టెక్స్ట్ యొక్క కలర్ మార్చాను. ఓకేనా అండి. ఇక్కడేమో సెంటర్‌లో ఉండాలి. అంటే ఇలాంటివి చాలా విషయాలు మనము నేర్చుకోబోతాము. ఓకే అండి. ఇవన్నీ నేర్చుకుంటాం మనం. ఇవన్నీ నేర్చుకుంటాం. ఓకే. సో మీరు కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎలా అవుతారంటే మీకు చూపించినటువంటి ఏ వెబ్‌సైట్ అయినా సరే మీరు ఓకేనా అండి. ఈ వెబ్‌సైట్స్ ఏవైతే ఉన్నాయో నేను చూపించాను మీకు. ఓకే. సో నెట్‌ఫ్లిక్స్ కానీ లేదంటే గనుక ఇంకోటి ఏదైతే ఉందో మనకు ఇవన్నీ ఇలాంటి వెబ్‌సైట్‌లు ఏదైనా సరే అందంగా తయారు చేసేటువంటి కెపాసిటీ మీకొస్తుంది. ఓకేనా అండి. వీటన్నిటిని అందంగా తయారు చేసే కెపాసిటీ మీకొస్తుంది. ఓకే. మీరు నేర్చుకోబోయే కోర్స్ ఇదే అండి. ఓకేనా అండి. మీరు నేర్చుకోబోయే కోర్స్ ఇదే. ఈ వెబ్‌సైట్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి ఇక్కడ రాసామా? ఇక్కడ రాసాం కదా మనము. ఇక్కడ ఏం రాసాము? ఓకే. అలాంటివే కదా ఇంతకుముందు మనం చూసింది ఇప్పుడు. ఇప్పుడు మనం చూసింది అదే కదా! అదే కదా! ఓకే. మనకు ఏమైతే ఇక్కడ రాస్తున్నామో ఇలాంటివైతే అలాంటివే కదా మనం అక్కడ చూసింది ఇక్కడ. ఓకే. ఇక్కడ కూడా రాసాం డౌన్‌లోడ్ యువర్ షో సంథింగ్ అనేసి. ఓకే. మనకి ఇక్కడ సైజ్ ఇచ్చాడు. ఇక్కడ ఒక సైజ్ ఇచ్చాడు. అక్కడ మనం సైజ్ ఇచ్చాము అదే సైజ్ పెరిగింది. ఇక్కడ సైజ్ చిన్నగా ఇచ్చాము కాబట్టి చిన్నగా వచ్చింది. అక్కడ సైజ్ పెద్దగా ఇచ్చాం కాబట్టి పెద్దగా వచ్చింది. ఓకేనా అండి. అక్కడ సైజ్ పెద్దగా ఇచ్చాం కాబట్టి పెద్దగా వచ్చింది. ఆ తర్వాత కొన్ని క్వెషన్స్ రూపంలో ఇచ్చారు. ఓకేనండి. కొన్ని క్వెషన్స్ రూపంలో ఇచ్చారు. ఇలాంటివన్నీ కూడా మనం నేర్చుకుంటాం. ఓకేనండి. ఇలాంటివన్నీ వన్ బై వన్ నేర్చుకుంటాం మనం. ఓకే. సో అంటే ఈ కోర్స్ అయితే మనం ఏం తయారవుతాం, ఎలా తయారవుతాం అంటే ఇలాంటి వెబ్‌సైట్‌లు ఏదైనా సరే అందంగా తయారు చేసేటువంటి ఆ డెవలప్‌మెంట్ చేసేటువంటి ఆ కెపాసిటీ స్కిల్ మనం నేర్చుకుంటాము. ఓకేనండి. ఆ స్కిల్ మనం నేర్చుకుంటాము. సో ఆ స్కిల్ నేర్చుకోవడానికని మనము ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ కోర్స్ నేర్చుకుంటాం. ఓకేనా అండి. ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ కోర్స్ నేర్చుకుంటాం. ఓకే. కోర్స్ అంతా ఏంటంటే మనకు ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకున్నాయనుకోండి. ఓకేనా. ఈ డాక్ టైప్ హెచ్‌టీఎంఎల్ ఉంది కదా! తర్వాత హెచ్‌టీఎంఎల్ ఉంది కదా! ఈచ్ లైన్ ఓకేనా అండి. ఈచ్ లైన్ ఆఫ్ కోడ్‌లో ఇక్కడ ఈ సింబల్ ఏంటి? అది దేనికి వాడతాము? ఇదేంటి? ఇది దేనికి వాడతాము? ఓకేనా అండి. ఇదేంటి దేనికి వాడతాము? ఇది దేనికి వాడతాము? ఇది దేనికి వాడతాము? ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో హెచ్ దగ్గర ఏ ఉందనుకోండి. ఏ ఏంటి? హెచ్‌రెఫ్ అంటే ఏంటి? ఇదంటే ఏంటి? ఇదంటే ఏంటి? ఈ సింబల్ ఏంటి? ప్రతి ఒక్కటి చెప్తాం. ప్రతి ఒక్కటి చెప్తాం. ఓకే అండి. ఈచ్ అండ్ ఎవ్రీ సింబల్ దాని యొక్క యూసేజ్ ఏంటి? అంటే దాన్ని ఎలా ఉపయోగిస్తాము? ఓకేనండి. దాన్ని ఎలా ఉపయోగిస్తాము? ప్రతి ఒక్కటి అది ఉపయోగిస్తే ఏమవుతుంది? ఉపయోగించుకుంటే ఏమవుతుంది? ఓకే. ఉపయోగిస్తే ఏమవుతుంది? ఉపయోగించుకుంటే ఏమవుతుంది? ఏ టు జెడ్ అనమాట. ఓకేనా. కంప్లీట్‌గా నేర్పిస్తాం. ఓకే. కంప్లీట్‌గా నేర్పిస్తాం. ఎప్పుడైతే కోడింగ్‌లో బై హార్ట్ చేయకుండా కోడింగ్ అంతా అర్థమయ్యేలాగా అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసామనుకోండి. అప్పుడు మనకు సబ్జెక్ట్ ఈజీగా అవుతుంది. అలా కాకుండా ఇవన్నీ బై హార్ట్ చేయాలండి ఇవన్నీ బై హార్ట్ చేయాలి మీరు. ఓకేనా. మమ్మల్ని అడగొద్దండి కోర్స్ అన్నారనుకోండి. అప్పుడు ఏమైపోతదంటే కష్టమైపోతది కోర్స్. కోర్స్ ఎవరికైనా కష్టమవుతది. ఓకేనా. మన దగ్గర ఉన్నదేంటంటే కోర్స్ చాలా సింప్లిఫై చేస్తాము. ఓకే. ఈచ్ అండ్ ఎవ్రీ సింబల్, ఈచ్ అండ్ ఎవ్రీ కోడ్‌లో ఉపయోగించినటువంటి ప్రతి ఒక్క దాన్ని టెర్మినాలజీ అంటాం. ఓకేనా అండి. ప్రతి ఒక్క వర్డ్ అని ఉంటాయి కదా! అవన్నీ కూడా ఎందుకు ఉపయోగిస్తున్నామని ఖచ్చితంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. సో దానివల్ల ఏమవుతుందంటే మనకు మనం చేస్తున్నప్పుడు ఏదో బ్లైండ్‌గా చేయకుండా ఖచ్చితంగా మనం ఏం చేస్తున్నాము? ఎందుకు ఉపయోగిస్తున్నాం ఇవన్నీ? ఇవన్నీ ఎందుకు ఉపయోగిస్తున్నాం అనేటువంటి విషయము మనకు క్లారిటీ వస్తుంది. కోర్స్ స్టార్టింగ్‌లో ఏం చేస్తామంటే తెలుగు ప్లస్ ఇంగ్లీష్‌లో తెలుగు కొంచెం ఎక్కువగా ఉంటుంది స్టార్టింగ్‌లో. ఓకేనండి. తెలుగు కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇంగ్లీష్‌లో కొంచెం తక్కువ ఉంటుంది. తర్వాత, తర్వాత ఏమవుతుందంటే ఇంగ్లీష్, తెలుగు 2 సేమ్ వచ్చేస్తాయి. ఓకేనండి. సేమ్ వస్తాయి. ఆ తర్వాత వచ్చేసరికి ఏమంటే ఇంగ్లీష్ ఎక్కువ, తెలుగు తక్కువ ఉంటుంది. ఎందుకంటే స్టార్టింగ్‌లో మనకు కాన్సెప్ట్ అంతా బాగా అర్థం అవ్వడానికి మదర్ టంగ్‌ని ఎక్కువగా ఉపయోగిస్తాం. ఎందుకంటే మదర్ టంగ్‌లో చెప్పామనుకోండి బాగా అర్థమవుతుంది. ఓకే. ఆ తర్వాత కొంత బాగా అయిన తర్వాత మనకు అది హాఫ్, ఇది హాఫ్. ఎందుకు హాఫ్ ఇంగ్లీష్ ఎందుకు ఉపయోగించాలంటే ఇంటర్వ్యూస్‌కి వెళ్ళేటప్పటికి మనకు మైండ్‌లో కొంత ఫ్లో వస్తుండాలి. ఓకేనండి. ఆ సెంటెన్స్‌లన్నీ ఫ్లో వస్తుండాలి మైండ్‌లో. అవి మనకు ఇంటర్వ్యూలో అడగంగానే ఆటోమేటిక్‌గా బయటకొస్తాయి. కాబట్టి అలాగా. ఆ తర్వాత చివరికొచ్చేసరికి ఆల్రెడీ కాన్సెప్ట్‌లన్నీ అంతా క్లారిటీ ఉంటుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే గనక మనకు అప్పుడు ప్రాక్టీస్ అంతా దేని మీద కావాలి? కొంత ఆ టెర్మినాలజీ అంతా మనకు మైండ్‌లో ఉండాలి కాబట్టి అప్పుడు ఇంగ్లీష్ ఎక్కువ, కొంచెం తక్కువ ఇంగ్లీష్ తెలుగు ఉంటుంది. తెలుగు కూడా ఉంటుంది. ఓకేనండి. తెలుగు కూడా మనం ఇస్తాం. ఓకే. సో ఇలాగా ఇప్పుడు చూడండి. ఇప్పుడు నేను ఇచ్చినటువంటి కోడ్‌లో అంటే ఇదొక మెటీరియల్ అండి. సింపుల్ మెటీరియల్ ఇది. నేను చూపిస్తున్నాను. ఈ మెటీరియల్ ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. ఇప్పుడు హెచ్‌టీఎంఎల్ అంటే ఏంటి? ఫుల్ ఫార్మ్ ఉంది ఇక్కడ. ఓకే. దాని తర్వాత హెచ్‌టీఎంఎల్ ఫుల్ ఫార్మ్ మళ్ళీ ఇచ్చాము. దాని తర్వాత దాని యొక్క పర్పస్ ఏంటని చెప్పాం. ఆ పర్పస్ ఏంటి? ఓకే. ఆ తర్వాత పర్పస్ తర్వాత ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాము. ఓకే. ఎగ్జాంపుల్‌లో ఉన్నవి కావాలంటే మీరు నోటీస్ చేయండి. డాక్ టైప్ హెచ్‌టీఎంఎల్ హెడ్ అని ఇవన్నీ ఉన్నాయి కదా! వీటిని ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేసామంటే ఎక్స్‌ప్లనేషన్ ఏం ఇచ్చామంటే ఇక్కడ చూడండి. డాక్ టైప్ హెచ్‌టీఎంఎల్ ఫస్ట్ లైన్ ఇదే కదా! ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ లైన్ ఇదే కదా! ఇక్కడ మనకు ఫస్ట్ లైన్ ఇచ్చాం కదండీ! ఓకే. ఇది ఇచ్చాం కదా! ఇది ఏం చేస్తుంది అని చెప్పి ఇక్కడ చూడండి. ఇక్కడ ఏం చేస్తుంది?
దిస్ డిక్లరేషన్ టెల్స్ ద బ్రౌజర్ దట్ దిస్ ఈజ్ అన్ HTML5 డాక్యుమెంట్ అని చెప్తున్నాం. అంటే ఎక్స్ప్లెనేషన్లో లాగా ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ అనమాట. ఓకే, అందులో ఉన్నటువంటి మనం యూస్ చేసిన కోడ్లో ఇప్పుడు తర్వాత HTML యూస్ చేసాం. అదేం చేస్తుంది, ఇస్ ఏ రూట్ ఎలిమెంట్. ఓకే అండి, అదేం చేస్తుందని చెప్తుంది. తర్వాత హెడ్ అంటే ఏంటి చెప్తుంది, టైటిల్ అంటే ఏంటి చెప్తుంది, బాడీ అంటే ఏంటి చెప్తుంది, H1 అంటే ఏంటి చెప్తుంది, P అంటే పారాగ్రాఫ్ అదేంటి చెప్తుంది. ఓకేనండి, ఆ తర్వాత ఇమేజ్ ఏం చెప్తుంది. మళ్ళీ అది జస్ట్ ఒక సింగిల్ లైన్ అనమాట ఇది. ఓకేనా, ఆ తర్వాత ఏం చేస్తామంటే డాక్ టైప్ HTML ఇది ఏం చేస్తుంది క్లియర్గా రాస్తాం మళ్ళీ. Okay, this is called a document type declaration. Okay, it's not an HTML tag but an instruction to the web browser that indicates the version of HTML being used. In this case HTML refers to అని చెప్పి మొత్తం కొంత డీటెయిల్డ్గా మళ్ళీ రాసాం. ఇదే కంటెంట్ సింగిల్ లైన్లో కూడా రాసాం. ఓకేనండి, తర్వాత కొన్ని లైన్స్ ఉపయోగించి కొంత పారాగ్రాఫ్ లాగా రాసాం. అంటే ఇది చదవంగానే మీకు మొత్తం క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఇది చూడంగానే సింపుల్గా అసలు ఏం జరుగుతుందని సింపుల్ వన్ లైన్ అర్థమవుతుంది. ఇలాంటి మెటీరియల్ ఉంటుంది, అంటే డీటెయిల్గా ఉంటుంది. ఓకే, తర్వాత HTMLకి ఇచ్చాం, తర్వాత హెడ్కి ఇచ్చాం, తర్వాత టైటిల్కి ఇచ్చాం, తర్వాత బాడీకి ఇచ్చాం, తర్వాత H1 అంటే ఏంటి అదేం చేస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి H1 అంటే ఏం చేస్తుందంటే ఎలిమెంట్ ఈజ్ యూజ్ టు క్రియేట్ టాప్ లెవెల్ హెడ్డింగ్లో టాప్ అనమాట. ఓకేనండి, ఓకే, అసలు లేదంటే మెయిన్ హెడ్డింగ్ అంటాం కదా మనము, ఆ మెయిన్ హెడ్డింగ్ అని. ఆ తర్వాత P అంటే పారాగ్రాఫ్ అని చెప్పేసి. ఆ తర్వాత ఇమేజ్ అంటే ఇమేజ్ ఎలా ఇస్తున్నాం మనం చెప్పేసి. ఓకే, సో అది ఏంటి మొత్తం, తర్వాత స్ట్రక్చర్ ఏంటి, ఇలాంటివన్నీ మొత్తం అంతా డీటెయిల్గా మెటీరియల్ ఉంటుంది. ఆ మెటీరియల్లో మన కాన్సెప్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఓకేనండి, ఇక్కడ మళ్ళీ ఇదంతా ఇచ్చిన తర్వాత సింపుల్గా ఏంటంటే ఒక HTML ఎలిమెంట్స్ యొక్క ఓకేనా డాక్యుమెంట్ టైప్ డిక్లరేషన్ ఏంటి, దాని తర్వాత దాని పర్పస్ ఏంటి. ఓకే, సో ఇది ఏం చేస్తుంది HTML5ని దీంట్లో ఇచ్చేస్తుంది రూట్ ఎలిమెంట్. ఓకే, సో స్ట్రక్చర్ ఏంటి, మెటాడేటా ఎక్కడ ఉంటుంది, హెడ్డింగ్స్ ఎక్కడ ఉంటాయి, పారాగ్రాఫ్స్ ఎక్కడ ఉంటాయి, హైపర్లింక్స్ ఎక్కడ ఉంటాయి, ఇలాగ మొత్తం అంతా థియరీ యాజ్ వెల్ యాజ్ ప్రాక్టికల్. ఓకేనండి, థియరీతో పాటు ప్రాక్టికల్, వాటి యొక్క సింటాక్స్, వాటి యొక్క పర్పస్. ఓకే, అవి ఎందుకు ఉపయోగిస్తున్నామని పర్పస్, దాని సింటాక్స్ ఎలా ఉపయోగించాలని సింటాక్స్. ఓకే, దాని కాన్సెప్ట్, థియరీ, ప్రాక్టికల్ మొత్తం అంతా ఇవన్నీ అయిన తర్వాత ప్రాజెక్టులు చేపిస్తాం. ఓకేనండి, ఇవన్నీ అయిన తర్వాత ప్రాజెక్ట్ చేపిస్తాము. ఆ ప్రాజెక్ట్స్లో మనం ఇక్కడ నేర్చుకునేవన్నీ కూడా అక్కడ అప్లై చేస్తాం. ఓకేనండి, ఇక్కడ మనం ఏం నేర్చుకుంటామో అవన్నీ అక్కడ అప్లై చేపిస్తాం. అప్పుడు ఏమవుతుందంటే థియరిటికల్గా ఏం నేర్చుకున్నామో, ప్రాక్టికల్గా ఏం చేసామో అదంతా ప్రాజెక్ట్లో పెడతాం మళ్ళీ. అప్పుడు మనకు థియరీ వచ్చు అంటే కాన్సెప్ట్ తెలుసు, ఆ తర్వాత దాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసు, ప్రాక్టికల్గా దాన్ని ప్రాజెక్ట్లో ఎలా ఉపయోగించాలో తెలుసు. ఓకేనండి, అవన్నీ నేర్చుకుంటాం. దానివల్ల ఏమవుతుందంటే ఇంకా ఇంటర్వ్యూలో మీరు ఏ క్వశ్చన్ అడిగినా ఎక్కడైనా సరే మీరు ఆన్సర్ చేయగలరు. ఓకేనా, మనకు జాబ్స్ వస్తాయి. ఓకేనండి, సో ఆ కాన్సెప్ట్ కోసం అని చెప్పి మనం ఏం చేస్తామంటే బాగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. అన్నీ కూడా సింపుల్ విషయాలే అండి, అన్ని సింపుల్ విషయాలు. స్టార్టింగ్లో HTML అంతా చాలా సింపుల్గా వెళ్ళిపోతుంది. ఓకేనండి, మీరు ఎవరు కంగారు పడక్కర్లేదు. అయితే మీకు ఏం కావాల్సింది ఏంటంటే దయచేసి మనం చెప్తున్న క్లాస్ మొత్తాన్ని దయచేసి మీరు ప్రాక్టికల్స్ ఏదైతే చెప్తామో, థియరీ ప్రాక్టికల్ ఏదైతే చెప్తామో అవన్నీ ప్రాక్టీస్ చేయాలి. అలా ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే మీకు క్లారిటీ ఉంటుంది, మీకు బాగా క్లారిటీ ఉంటుంది. ఒకవేళ లేదనుకోండి, థియరీ మేము చెప్పాము అయిపోయింది బాగుంది సార్, ఒకవేళ థియరీ మీరు చెప్పింది బాగా అర్థమైంది, ప్రాక్టికల్ మీరు చేసింది మాకు అర్థమైంది, కానీ మేము ప్రాక్టీస్ చేయలేదనుకోండి, మీకు కాన్సెప్ట్ బాగా వస్తుంది కానీ ప్రాక్టీస్ చేయకపోతుందంటే మీకు ఎప్పుడైనా సడన్గా ఇంటర్వ్యూలు అడిగినప్పుడు మీరు ప్రాజెక్ట్ చేయలేరు. ఓకేనండి, మీరు ఏదైనా వర్క్ అడిగితే కనుక సడన్గా అడిగితే కనుక చేసి చూపించలేరు. కాబట్టి ఏం చేయాలంటే థియరీ కంపల్సరీ చాలా ఇంపార్టెంట్, అందులో అనుమానం లేదు. థియరీతో పాటు ప్రాక్టికల్ చాలా ఇంపార్టెంట్, దాంతోపాటు మీరు ప్రాజెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకేనండి, ఆ తర్వాత ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం చేయాలనేది మేము చెప్తాం. ఓకేనండి, సో అలాగా మొత్తం అంతా కంప్లీట్ గైడెన్స్ ఉంటుంది. సో కాబట్టి ఆ విధంగా మీకు ఏంటంటే ఈ కోర్స్ మొత్తం అంతా కంప్లీట్ అయిపోతుంది. ఓకేనండి, సో ఇందులో ఫ్రంట్ ఎండ్ వస్తుంది, బ్యాక్ ఎండ్ వస్తుంది, డేటాబేస్ 3 వస్తాయి. ఓకేనండి, సో మీకు ఈ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ సంబంధించిన వరకు చాలా జాబ్ ఓపెనింగ్స్ చాలా ఉన్నాయి. అది ఫ్రెషర్ గానీ, ఎక్స్పీరియన్స్ గానీ ఏదైనా సరే. ఫ్రెషర్‌గా ఉన్నాయి, ఎక్స్పీరియన్స్‌గా ఉన్నాయి. ఓకే, మనం ప్రిపేర్ అయ్యేదానికి మనకున్న స్కిల్‌ని బేస్ చేసుకొని ఒక్కొక్కరికి ఒక్కో రకమైన సాలరీస్ వస్తాయి. ప్యాకేజెస్ అనేవి ఉంటాయి కదా! ప్యాకేజెస్ ఒక్కో రకంగా ఉంటాయి. ప్యాకేజెస్ ఇద్దరికి సేమ్‌గా రావాలని రూల్ ఏం లేదు. ఓకేనండి, సేమ్‌గా రావచ్చు, రాకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన బ్యాచ్‌లో ఉన్న వాళ్ళే ఒక 10 మంది అనుకున్నాం చెప్తున్నాను. ఈ 10 మందికి సార్ 10 మందికి సేమ్ సాలరీ వస్తుందా? సేమ్ ఎక్స్పీరియన్స్ ఉంటే అంటే గనుక గ్యారంటీ ఏం లేదు. ఒకరికి ఎక్కువ రావచ్చు, కొంత తక్కువ రావచ్చు. ఎలా వస్తుందంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి ఒక 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందనుకుందాం. ఆ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి ఏం చేశాడంటే మొట్టమొదటిగా ఫస్ట్ 2 ఇయర్స్ వరకు ఒక కంపెనీలో పనిచేశాడు. ఓకేనండి, ఫస్ట్ 2 ఇయర్స్ కంపెనీలో పనిచేశాడు. అప్పుడు ఆయన సాలరీ ఎంతంటే 2 ఇయర్స్ తర్వాత ఆయన సాలరీ ఎంతంటే ఒక 5-6 లాక్స్ ప్యాకేజ్ ఉందనుకుందాం పర్ యానం చెప్తున్నాను. ఓకేనండి, ఆ వ్యక్తికి ఒక 6 లాక్స్ వరకు ప్యాకేజ్ ఉందనుకుంటే ఆ 6 లాక్స్‌ని ఏం చేస్తాడంటే 2 ఇయర్స్ తర్వాత వేరే కంపెనీకి చేంజ్ అవుతాడు.
వేరే కంపెనీకి చేంజ్ అవ్వగానే 6 లాక్స్ నుండి 9 లాక్స్‌కి అట్లా ప్యాకేజ్ వచ్చేసింది. ఓ 50% హైక్ వచ్చింది. ఓకే. వెరీ గుడ్. వెల్ అండ్ గుడ్. అంటే అప్పుడు ఏమైపోయిందంటే గనుక 2 ఇయర్స్ తర్వాత అతని సాలరీ ఎంత అయిందండి? 9 లాక్స్ అయింది 2 ఇయర్స్‌కే. తర్వాత ఆయన 1 ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకొచ్చేయాలనుకున్నాడు. థర్డ్ ఇయర్‌లో కంప్లీట్. అప్పటికి 9 లాక్స్ ఉంది ఆయన సాలరీ. అప్పుడేమంటాడంటే వేరే కంపెనీకి ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు నాకు 50% గాని 40% హైక్ ఇవ్వమన్నప్పుడు ఓకేనా? ఈ 9 లాక్స్ అంటే మళ్ళీ ఎంత అవుతుంది? ఒక 4 లాక్స్ ఎంతో వస్తే గనుక ఒక 13 లాక్స్ అట్లా ప్యాకేజ్ అవుతుంది. అప్పుడు ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉందండి? 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది అంతే. ఓకే. మళ్ళీ ఫోర్త్ ఇయర్‌లో ఇంకో కంపెనీకి జంప్ అయ్యాడనుకోండి. అప్పుడు ఆయనకు ఆల్రెడీ ఒక 13 లాక్స్ ప్యాకేజ్ ఉంది. ఓకే అండి. 13 లాక్స్ ఉంది. ఆయన ఏమడుగుతాడంటే నాకొక 40-50% ఇవ్వమంటాడు. వాళ్ళేం చేస్తారంటే ఓకే అని చెప్పేసి ఒక 6 లాక్స్ ఎక్స్‌ట్రా ఇచ్చారనుకోండి. అప్పుడు ఎంతైంది? ఒక 18-19 లాక్స్‌ని. ఓకేనండి. ఓకే. ఆయన ఎక్స్‌పీరియన్స్ అప్పటికి 5 ఇయర్స్ వచ్చింది. ఒక 18-19 లాక్స్ 19 లాక్స్ ప్యాకేజ్ అయింది. ఓకే. సో, ఇది ఒక స్టోరీ. అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే కంపెనీలో మనకు 100% హైక్‌లు అడుగుతారు. ఓకేనండి. మేమేమంటామంటే మాకు 100% హైక్ కావాలంటాడు. ఇస్తారు కొన్ని కంపెనీస్. ఓకేనండి. కొన్ని కంపెనీస్‌లో 200% హైక్‌ని కూడా ఇస్తారు. హైక్ 200% కూడా ఇస్తారు. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఒక 3 ఇయర్స్‌గా కంటిన్యూగా ఒకటే కంపెనీలో ఉన్నారు. ఆయన సాలరీ కూడా 6 లాక్స్ ఉంది. ఎక్కువ పెంచలేదు. ఓకే. ఇప్పుడు ఆయన ఏంటంటే 3 ఇయర్స్ తర్వాత జంప్ చేయాలనుకుంటున్నాడు. నాకేమంటే నాకు డైరెక్ట్ 100% ఇవ్వండి నేను వస్తా అంటాడు. అంటే 12 లాక్స్ ఇస్తా అంటే ఓకే అంటారు. ఓకే. లేదు ఇంకొక వ్యక్తికి 4 ఇయర్స్ కంటిన్యూగా ఒకటే కంపెనీలో చేశాడు. ఆయన సాలరీ కూడా 7 లాక్సే ఉంది. ఓకే. లేదంటే 6 లాక్సే ఉందనుకుందాం. 6 ఉందనుకోండి. 4 ఇయర్స్ తర్వాత ఏమంటాడంటే లేదు నేను కంటిన్యూస్‌గా ఒకటే కంపెనీ చేశాను. నాకు అందుకని హైక్ ఇవ్వలేదు. కాబట్టి నేను ఇప్పుడు హైక్ కావాలి నాకు కంపల్సరీ. కాబట్టి ఏం చేశానంటే నాకు 200% హైక్ ఇవ్వండి. అంటే 6 లాక్స్ ఇంటూ ఓకేనా 200% అంటే సంథింగ్ ఎట్లా వస్తుందండి అంటే డబుల్ లాగా వస్తుంది. అంటే 6 + 12 అంటే 18 లాక్స్ వస్తుంది. ఓకే. అలా తీసుకోవచ్చు. ఓకే. ఇవి డిఫరెంట్ అంటే క్రైటీరియాని బట్టి డిఫరెంట్‌గా సాలరీస్ మారుతాయి. యావరేజ్‌గా ఏంటంటే ఒక 5-6 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాడికి 18-24 లాక్స్ వరకు ఈజీగా తెచ్చుకోవచ్చు. ఓకేనండి. 5-6 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాడికి 18 లాక్స్ టు 24 లాక్స్ పర్ యానమ్ తెచ్చుకోవచ్చు. పర్ యానమ్ అంటున్నాను. ఓకేనండి. ఇది పర్ యానమ్. పర్ మంత్ సాలరీస్ కాదు. ఈ పర్ యానమ్ సాలరీస్. ఓకేనా. పర్ యానమ్ సాలరీస్ అంటే మీరు మళ్ళీ డివైడ్ చేసుకొని మీరు కాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఎంతొస్తుంది నెలకి అని చెప్పేసి. ఓకే. అయితే లాజిక్ ఏంటంటే ఇందులో ప్రతి వ్యక్తికి కూడా వాళ్ళ ప్రెజెంట్ లేదంటే కరెంట్ సిటీస్ అంటాం మనం. ఆ ప్రెజెంట్ సిటీస్ ఎంతైతే ఉందో, కరెంట్ సిటీస్ ఎంతైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఎక్స్‌పెక్టెడ్ సిటీస్ అంటాం. ఎక్స్‌పెక్టెడ్ అంటే మీకు ఎంత ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారని. ఆ సిటీస్ వస్తుంది. అంతే తప్ప సార్ మా ఫ్రెండ్‌కి 5 ఇయర్స్‌కి ఒక 20 లాక్స్ వచ్చింది. ఓకేనా? నాకు కూడా 20 లాక్స్ వస్తుందా అంటే గనక 24 కూడా రావచ్చు. లేదా 18 కూడా రావచ్చు. ఓకే. 24 రావచ్చు, 18 కూడా రావచ్చు. ఎలాగా మీకున్నటువంటి ఎక్స్‌పీరియన్స్ మీరు పెట్టిన ఎక్స్‌పీరియన్స్‌లో మీకున్నటువంటి కరెంట్ సాలరీని బేస్ చేసుకొని ప్రెజెంట్ సిటీస్ ఏదైతే ఉంటుందో కరెంట్ సిటీస్ ఆ సిటీస్‌ని బేస్ చేసుకొని ఆ కంపెనీలో వాళ్ళకు ప్రాజెక్ట్‌లో వాళ్ళకున్న బడ్జెట్‌ని బేస్ చేసుకొని అంటే ఆ కంపెనీ బడ్జెట్ ఒక్కోసారి 200% అయినా ఇస్తారనుకోండి. ఓకే. నో ప్రాబ్లమ్. వాళ్ళకి బడ్జెట్ ఉంటే ఇస్తారు. ఓకే. లేదు బడ్జెట్ లేదనుకోండి 100% ఇస్తారు. లేదంటే 50% అయినా ఇస్తారు. అది వాళ్ళ బడ్జెట్‌ని బట్టి, మీకున్న రిక్వైర్మెంట్‌ని బట్టి. సింపుల్ లాజిక్ ఏంటంటే అండి, మనకు కంపెనీలు తక్కువ లేవు. ఓకేనండి. మనకు కావాల్సిన కంపెనీలు ఎన్నున్నాయి? కొన్ని వేలలో ఉన్నాయి కంపెనీలు. ఓకే. నో నీడ్ టు వర్రీ. అన్ని థౌసండ్స్ ఆఫ్ కంపెనీస్ ఉన్నప్పుడు, మనం ఒక్కడితోనే మనము ఇదవ్వాల్సిన వాడు ఇవ్వట్లేదని మనం ఆగుతామా? ఆగాల్సిన అవసరం లేదు. మనకు నచ్చలేదు ఇంకో కంపెనీకెళ్తాం. ఓకేనా? నచ్చలేదు ఇంకో కంపెనీకెళ్తాం. నాకు అంటిల్ అన్లెస్ నాకు ఏ ప్యాకేజ్ సాటిస్ఫై అవుతానో, ఆ ప్యాకేజ్ దగ్గర నేను ఆగుతాను. ఓకే. నాకు సాటిస్ఫాక్షన్ అయినంత వరకు నేను ట్రై చేస్తూనే ఉంటాను. ఓకే. సో, ఇది కాన్సెప్ట్ అండి. ఓకే. సో, కాబట్టి కమింగ్ టు ద ప్యాకేజ్ కొంతమంది అడిగారు. ఆ ప్యాకేజ్ గురించి చెప్తున్నాను. ప్యాకేజెస్ అనేది ఇద్దరికీ సేమ్ ఉండాలని రూల్ లేదు. అందరికీ సేమే ఉండదు ఎప్పటికి. ఓకేనండి. ఓన్లీ ఫ్రెషర్‌గా ఉన్నప్పుడు కూడా ఏం చేస్తారంటే, ఫ్రెషర్‌గా కొన్ని కంపెనీస్ ఒక కంపెనీ నుండి ఒక కంపెనీకి మారుతుంది. ఓకేనండి. ఒక కంపెనీలో 5 లాక్స్ పర్ యానమ్ ఫ్రెషర్‌గా ఇస్తే, ఒక కంపెనీ 4 లాక్సే ఇస్తది. ఒక కంపెనీ 7 లాక్స్ ఫ్రెషర్‌గా ఇస్తారు. ఓకే. సో, ఫ్రెషర్‌గా ఇచ్చేటువంటి సాలరీస్ కూడా అన్ని కంపెనీలకు సేమ్ అనేముండదు. ఓకేనండి. కంపెనీ టు కంపెనీ వేరీ అవుతుంది. అంటే మారిపోతుంది. కంపెనీ టు కంపెనీ మారిపోతుంది. ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి కూడా కంపెనీ టు కంపెనీ గాని, లేదా ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ కూడా మారిపోతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న ప్రాజెక్ట్‌లో నాకు బడ్జెట్ బాగుంది కాబట్టి, నేను ఈ ఎక్స్‌పీరియన్స్ వాడికి ఇప్పుడు మనం అనుకోవచ్చు. పెద్ద పెద్ద కంపెనీలు కొన్ని ఉన్నాయి కదా! హెచ్‌సీఎల్‌లో పనిచేశాను నేను. కాగ్నిజెంట్‌లో చేశాను నేను. ఓకే. కొంతమంది అడిగినటువంటిది ఏంటంటే, సార్ కాగ్నిజెంట్ లాంటి కంపెనీలో సాలరీస్ అనేది మా ఫ్రెండ్‌కి వేరే వచ్చింది. నాకు వేరే వచ్చింది. సేమ్ ఎందుకు రాలేదు సార్ అంటే, ఎందుకు రాదు సేమ్ అంటే ఖచ్చితంగా చూడండి. ఖచ్చితంగా ఏంటంటే, ఆ ప్రాజెక్ట్‌లో వాళ్ళకున్న బడ్జెట్ అలా ఉంది. ఆ ప్రాజెక్ట్‌కి బడ్జెట్ అలా ఉంది. ఈ ప్రాజెక్ట్‌కి బడ్జెట్ తక్కువుంది. అప్పుడు మీరిద్దరి ఎక్స్‌పీరియన్స్ సేమే. అంతా సేమే ఉంది. సార్ సేమ్ ఎక్స్‌పీరియన్స్, సేమ్ స్కిల్ కూడా సేమ్ ఉంది. కానీ ఈ ప్రాజెక్ట్‌లో నాకేమో ప్యాకేజ్ వాడు 100% కంటే ఎక్కువ ఇవ్వనంటున్నాడు సార్ హైకు. వాళ్ళకేమో 200% ఇచ్చారు సార్ అంటే ఇవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళకక్కడ బడ్జెట్ ఉంది. ఓకేనా? అప్పుడు మనం ఏం చేయాలి? నచ్చితే ఈ కంపెనీలో జాయిన్ అవ్వాలి. లేదంటే గనక ఈ ఆఫర్ లెటర్ తీసుకొని ఇంకో కంపెనీలో జాయిన్ అవ్వాలి.
ఓకేనండి. ఈ ఆఫర్ చూపించుకొని నాకు ఇంత 100% హైక్ ఇచ్చారంటే నాకు 100% హైక్‌లో సాటిస్ఫాక్షన్ లేదు నాకు. నాకు 200% హైక్ కావాలని చెప్పేసి ఇంకో కంపెనీకి మనం వెళ్తారు. ఓకేనండి. జనరల్‌గా జరిగే ప్రొసీజర్ అంతా ఇదే అండి. ఓకేనండి. ఇక్కడ జరిగేదంతా మార్కెట్‌లో జరిగేదంతా ఇదే. ఓకే. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా మీకు. సో, కాబట్టి గెట్టింగ్ జాబ్ వెరీ, వెరీ, వెరీ సింపుల్. సాఫ్ట్‌వేర్ జాబ్. ఓకే. అయితే ఎక్కడ ప్రాబ్లమ్ వస్తుందంటే కొంతమందికి జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళు వర్క్ చేస్తారు గదా! ఆ వర్క్‌లో ప్రాబ్లమ్ అవుతది. కొంతమంది ఏం చేస్తారంటే ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా సరే ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని వెళ్ళిపోతారు. వాళ్ళ దగ్గర ఎక్స్‌పీరియన్స్ ఉండదు. ఓకేనా? అట్‌లీస్ట్ స్కిల్ గూడా ఉండదు. స్కిల్ గూడా ఉండదు. అంటే మేనేజ్ చేసే స్కిల్ గూడా ఉండదు. ఓకేనా? అంత సబ్జెక్ట్ ఉండదు. ఊరికే పక్కనోడికి ఏదో ప్యాకేజ్ వచ్చింది కాబట్టి నాకు కూడా రావాలని చెప్పేసి ఊరికే పెట్టేస్తారు. ఓకే. ఇంటర్వ్యూలో ఏదో హెల్ప్ తీసుకుంటారు, ఏదో చేస్తారు, వచ్చేస్తారు, జాబ్ కొట్టేస్తారు ఏదో ఒక రకంగా. కానీ తర్వాత సర్వైవ్ కాలేరు. ఓకేనండి. ఇక్కడ లాజిక్ ఏంటంటే గెట్టింగ్ జాబ్ కాదు. ఓకేనా? గెట్టింగ్ జాబ్ కాదు. సర్వైవింగ్ అనమాట. అందులో జాబ్‌లో సర్వైవల్ చాలా ఇంపార్టెంటు. ఆ సర్వైవల్ కావాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు జాబ్ కావాలి, సర్వైవ్ కావాలంటే ఏం చేయాలంటే సింపుల్ లాజిక్ ఏంటంటే మనమే నేర్చుకోవాలి. మనం నేర్చుకుంటే మనం నేర్చుకుంటే ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా సరే మనం బతికేస్తాం. ఓకేనా? ఏ కంపెనీ అయినా సరే. ఈ కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ అయితే ఇంకో కంపెనీ. ఈ ప్యాకేజ్ కాకపోతే ఇంకొక ప్యాకేజ్ ఎళ్ళిపోతాము. అదే మనకు అది తెలీదనుకోండి. మనకది తెలీదనుకోండి. ఏంటి ఎలాగా, ఎలాగా మనం వర్క్ చేయాలో మనం నేర్చుకోలేదనుకోండి. ఓన్లీ ఏదో చెప్పారని చెప్పి ఎవరో చెప్పారనేసి ఎళ్ళిపోయి జాబ్స్ కొట్టేసుకొని ఏదో చేసుకున్నారనుకోండి. ఓకేనా? ఆ తర్వాత కొద్ది రోజులకి ఎనక్కొచ్చేస్తారు. ఓకేనండి? ఆ తర్వాత ఏం చేయాలో అర్థం కాకుండా పిచ్చోళ్ళయిపోతారు. ఓకే. సో, కాబట్టి కోర్స్ నేర్చుకోండి చక్కగా. ఓకేనా? చక్కగా బాగా నేర్చుకోండి. ఆ తర్వాత ఆ కోర్స్ నేర్చుకున్న తర్వాత ఇంటర్వ్యూస్ ప్రాపర్‌గా అటెండ్ అవ్వండి. ఆ తర్వాత జాబ్స్ కొట్టండి. ఆ జాబ్ కొట్టి మీరు చక్కగా మీరు లైఫ్ సెటిల్ చేసుకోండి. ఓకేనా అండి? దానికి కావాల్సిన హెల్ప్ మేము చేయగలమో అన్నీ చేస్తాం మొత్తం అంతా. ఓకేనా అండి? ఓకే.